క్రై అవుట్ టు గాడ్. ఇంగ్లీష్లో క్రై అవుట్ టు గాడ్. తెలుగులో ఏమని రాశాడో అదే చెప్తాను నేను. బిగ్గరగా కేక వేయుట. దేవునికి బిగ్గరగా కేక వేయుట. ఏం డిస్టర్బెన్స్ వద్దు, దయచేసి అలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఇంగ్లీష్లో చెప్పాను టైటిల్, క్రై అవుట్ టు గాడ్. తెలుగులో బిబిలికల్గా అంటే దాన్ని కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేయాలంటే వేరేగా వస్తుంది, బట్ తెలుగులో ఉన్న అనువాదాన్ని బట్టి నేను చెప్తున్నాను. దేవునికి బిగ్గరగా కేక వేయుట. హల్లెలూయా. ఓకేనా? దయచేసి శ్రద్ధగా వింటామా? అటెన్షన్గా. ప్రైజ్ లార్డ్. పురాణ కాలక్షేపం కాదు, ఆచారం కాదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రైజ్ లార్డ్. గత వారాలన్నీ కూడా ఎలాగూ నా దేవునిని మనం మహిమపరచగలమని 7 విషయాలు మనం నేర్చుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఉన్నాయి మరికొన్ని 3. సమయం చూసి తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్. ఒక మనిషి బిగ్గరగా కేక ఎప్పుడు వేస్తాడు? ఈరోజు వర్తమానం మరీ లోతైన సబ్జెక్ట్ ఏమీ కాదు. అబ్బా మేము ఎప్పుడు వినలేదు అనిపించేది అంతకంటే కాదు. చాలా తేలికైన మాటలు మేము ముందుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ చేసి సమయానికి ముఖ్యంగా 11కి ముగించే ప్రయత్నం చేస్తా. మనిషి పెద్దగా బిగ్గరగా కేక వేసేది ఎప్పుడు అంటే, ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారో. ఈరోజు చాలామంది మన మధ్యలో లేరు. నిరీక్షణ వాళ్ళు లేరు, కన్నయ్య బ్రదర్ వాళ్ళు లేరు, రాజు వాళ్ళు లేరు. చాలామంది ఈరోజు మన మధ్యలో లేరు. సరే, ఆయా కారణాల చేత రాలేని పరిస్థితి. సరే, శ్రద్ధగా విందాం. ఒక మనిషి, సో మన సబ్జెక్ట్ పేరేంటి? క్రై అవుట్ టు గాడ్. ఇంగ్లీష్లో. తెలుగులో దేవునికి బిగ్గరగా కేక వేయుట. మనందరికీ కూడా కేకలేసిన అనుభవాలు బాగానే ఉన్నాయి, లేవని అబద్ధం చెప్పొద్దు. బోరింగ్ దగ్గర, ఇంట్లో, బయట, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఇరుగు పొరుగు వారి మీద, వీలైతే సేవకుని మీద, కొందరైతే ఏకంగా దేవుని మీద కేకను వేసిన వారు ఉన్నారు. సాధారణంగా ఏదో టైంపాస్గా చెప్పాలని కాదు, కానీ సాధారణంగా మనిషి కేక వేసేది ఎప్పుడు అంటే, చాలా సందర్భాలు ఉంటాయి అన్నీ మాట్లాడుకోవడం, కానీ కొన్ని సందర్భాలు చెప్తాను. మనిషి బాగా పెద్దగా కేకలు వేసేది మొదటి సందర్భం దెయ్యం పట్టినప్పుడు. వాడికి 6,000 దెయ్యాలు పట్టాయి సేన. వాడు సమాధుల్లోనూ కొండల్లోనూ సంచరిస్తూ బిగ్గరగా కేకలు వేయించుండాను. సో దెయ్యం పట్టినోడు బిగ్గరగా కేక వేస్తాడు. ఆ కేకలు సమాజానికి భయాన్ని కలిగించేవి. ఆ కేకలు జీవితాన్ని నాశనం చేసేవి. సరే, ఆ తర్వాత మనిషి మరలా ఎప్పుడు పెద్దగా కేకేస్తాడంటే, బాగా కోపం వచ్చినప్పుడు, కోపము అణుచుకోలేనప్పుడు మనిషి చాలా గట్టిగా నరాలన్నీ పెట్టుకొని, ఎంత కోపం యొక్క తీవ్రత ఎంత ఉందో అంత ఎక్కువగా కేకేసి ఆ కోపాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ కేక కూడా నష్టాన్ని, బాధని, ఒక్కొక్కసారి మరణాన్ని, ఒక్కొక్కసారి భయంకరమైన ఎడబాటుని కలిగించే కేక. ఏమన్నా అర్థమవుతున్నారా? నాతో ఉన్నారా? ప్రైజ్. మూడవదిగా, మనిషి ఎప్పుడు కేకేస్తాడంటే, తాను ఏదైనా ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు తనను రక్షించమని కేక వేస్తాడు. ఇల్లు కాలిపోతుంది, లేకపోతే వాటర్లో పడిపోయాడు, ఏదో ఒక పరిస్థితి, తనను రక్షించమని కేక వేస్తాడు. తప్పించులాగన, కాపాడేలాగన, ఎవరైనా తనకి ఆసరాగా దొరుకుతారని కేక వేస్తాడు. ఒక్కొక్కసారి ఎవరూ లేకపోయినప్పటికీ కూడా ఆ మరణ భయము కేకలు వేసేలాగా చేస్తుంది.
ఏం చెప్పాలనుకుంటున్నానో అనేది తొందరపడకండి, చెప్తాను. నాలుగవదిగా, ఒక మనిషి కేకలు ఎప్పుడు వేస్తాడంటే భరించలేని నొప్పి, భరించలేని బాధ తనకు కలిగినప్పుడు కేక వేస్తాడు. ఆ కేకలు ఆ నొప్పి నుంచి కొంచెం ఉపశమనాన్ని కలిగించవచ్చేమో అన్నట్టుగా నరాలు బిగబెట్టి, పళ్ళు బిగబెట్టి గట్టిగా కేకలు వేస్తాడు. ముఖ్యంగా డెలివరీ అయ్యే సమయానికి గనక మనం స్త్రీలను చూస్తే చాలా గట్టిగా కేకలు వేస్తారు. ఒక 24 hours పెయిన్, ఆ పెయిన్ వస్తే కనుక చాలా గట్టిగా కేకలు వేసి మనిషి అరుస్తాడు. అంటే భరించలేని నొప్పి, బాధ కలిగినప్పుడు ఆ నొప్పిని తాళుకోలేక గట్టిగా కేకలు వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక ఇలా మాట్లాడితే చాలా ఉంటాయి, కానీ చివరిగా ఎవరో దూరంగా ఉన్నారు, ఆ దూరంగా ఉన్నవారికి నీ స్వరం వినబడాలి అంటే హలో హలో అని కేకేయవు. బిగ్గరగా, ఎంత దూరంలో ఉన్నారో అంత బిగ్గరగా కేకేస్తావు. అది వారికి చేరొచ్చు, చేరకపోవచ్చు. బట్ ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది దెయ్యం పట్టినప్పుడు వేసే కేక కాదు, భరించలేని లేకపోతే తట్టుకోలేనంత కోపం వచ్చినప్పుడు వేసే కేక కాదు, భరించలేనంత నొప్పి కలిగేటట్టుగా వచ్చినప్పుడు వేసే కేక కాదు, ప్రమాదంలో ఉండగా తప్పించమని వేసే కేక గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. దూరమున ఉన్నవారికి నీ పిలుపు వినబడేలాగా నువ్వు వేసే కేక గురించి నేను మాట్లాడటం లేదు. హల్లెలూయా. చెప్పాను కదా, సింపుల్ టాపిక్. ఈరోజు అంత త్వరగా ముగించుకుందాం. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకున్నానంటే క్రై అవుట్ టు గాడ్, దేవునికి కేక వేయుట. హల్లెలూయా. కొన్ని సందర్భాలు నేను మీకు చూపిస్తూ నేను ముందుకు వెళ్తాను. ఆమేన్. ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన బిగ్గరగా కేక వేసెను. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. నా వైపు చూస్తారా? నా వైపు చూడండి. హల్లెలూయా. రాసేసుకుంటే నా వైపు చూడండి. ఎవరు కేక వేశారు? ఏంటి ఇంకా చూస్తున్నారా? అయిపోయలేదా? నా వైపు చూడండి అందరూ. ఓయ్ నా వైపు చాలిక. మీకు దొరికేసరికి మెసేజ్ అయిపోద్ది. మనకి ఇలాంటి అలవాట్లు ఎక్కడే, మాకు మంచి అలవాట్లు. ఈ కేక వేసింది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి కేక వేశారు? తండ్రికి ఆయన కేక వేశాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని అని సిలువ మీద దాహముతో అలమటించిపోతున్నప్పుడు, రక్తం ఏరులై ప్రవహిస్తుంటుండగా, నిందలు అవమానాలు తనకు కలుగుతూ ఉంటుండగా, ఆయన వస్త్రాలు తీసేసి ఆయనను అవమానపరుస్తూ ఉంటుండగా, తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతుల్లో భయంకరమైనటువంటి మేకులు, ఒంటి నిండా కొరడా దెబ్బల గాయాలు, ఆనుకోవడానికి అవకాశం లేదు. తల వాలుద్దామంటే మేకులు ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. వీపు వాలుద్దామంటే అప్పటికే వీపు చేల్చబడిపోయిన దున్నబడిన నేలవలి అయిపోయింది. ఏమాత్రం కూడా సిలువ మీద వారి సేద తీరడానికి కూడా అవకాశం లేని ఆ సమయంలో ఆయన కేక వేయడం మొదలుపెట్టాడు. ఇది ఎవరు వేసిన కేక అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వేసిన కేక. ఇది ఎవరికి కేక అంటే ఆకాశమున ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి వేసిన కేక. అయితే ఈ కేకలో 3 భావాలు నాకు కనబడ్డాయి. ఎందుకు ఆయన ఈ కేక వేస్తున్నాడంటే, మొట్టమొదటి ఈ కేకలో ఉన్న మొట్టమొదటి భావం ఏంటంటే, లో ఏం చేస్తున్నావు? కొడతాను చెప్తున్నాను నేను. సరిగ్గా నా వైపు ఇటు తిరుగు, కొంచెం ఇటు తిరుగు. నువ్వు నా వైపు మాత్రమే చూడాలి. కింద చూసే దెబ్బలు పడతా మీకు చెప్తున్నాను నేను. అందరూ కూడా మీకు నచ్చినట్టు ప్రవర్తించడానికి మన ఇల్లు కాదు. కాసేపు శ్రద్ధగా వాక్యం వినేయండి. ఈ కేక వేసింది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది దెయ్యం పట్టి వేసిన కేక కాదు. ప్రభు నన్ను క్షమించును గాక. కోపంతో వేసిన కేక కాదు. నేను ప్రమాదంలో ఉన్నాను, మహాప్రభు నన్ను కాపాడమని వేసిన కేక కాదు. ఇంకా చెప్తాను బ్రదర్ రామ్ గారు, వినాలి. భరించలేని నొప్పి కలుగుతున్నందున వేసిన కేక కాదు. ఎస్ దేర్ ఇస్ పెయిన్, దేర్ వాజ్ పెయిన్.
ఆయన చాలా పెయిన్ భరిస్తున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతుల్లో మేకులు, ఒంటిన కొరడ దెబ్బలు. ఆయన చాలా పెయిన్ గుండా వెళ్తున్నాడు. ఆ ఎముకలను శరీరమును చీల్చుకుంటూ వెళ్ళిపోయాయి ఒక 8 అంగుళాలు ఉన్నటువంటి ఆ మేకులు. కపాలంలోనికి వెళ్ళిపోయి ఎండ పెరిగే కొలది ఆ ముళ్ళ కిరీటం ఉన్న ఆ ఏ చెట్టు నుంచి ఆ ముళ్ళు తీశారో ఆ ముళ్ళ కిరీటానికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఎండ పెరుగుతున్న కొలది అది దగ్గరికి వ్యాకోచిస్తుంది, దగ్గరికి ముడుచుకుపోతూ ఉంటుంది. అది భయంకరమైన నొప్పి కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆ ముళ్ళు ఆయన శరీరాన్ని లేక ఆయన దేహాన్ని ఛేదిస్తున్నాయి. 1 తక్కువ 40 కొరడ దెబ్బలు ఎలా కొట్టారో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మనం చూసాం. చీల్చి వేసేశారు దేహాన్ని. నానా ఇక్కడే ఉన్నారా? పిల్లండి ఒకసారి నా వైపు చూడమా. ఏ నానా ఇది? నేను ఇంకా మెసేజ్ డాట్ చేయలే, సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. పెయిన్తో ఉన్నారా లేదా? మాట్లాడండి. పెయిన్తో ఉన్నారా లేదా? చాలా పెయిన్తో ఉన్నారు. ఆయన ప్రమాదంలో ఉన్నారా లేదా? ప్రమాదంలో కూడా ఉన్నారని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కోపగించుకోవాలంటే చాలా కోపగించుకునే అవకాశం ఉంది ఆయన దగ్గర. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త వినండి. నేను టైం అవుతుంది, మరి మధ్యలో మిమ్మల్ని ఇలాగ నేను పిలుస్తూ చెప్పాలి అనుకుంటే గమనించండి. వినాలి. అది దెయ్యం పట్టినప్పుడు వేసిన కేకలు కాదు. ప్రమాదంలో నన్ను తప్పించమని వేసిన కేక కాదు. భరించలేని తీక్షణమైన కోపం వచ్చినప్పుడు వేసిన కేక కాదు. ప్రైజ్ ది లార్డ్. భరించలేని బాధ కలగడం వల్ల వేసినటువంటి కేక కాదు. మరి ఎందుకు కేక వేశారు ఆయన? మరి ఎందుకు గట్టిగా అరిచారు ఆయన? ఈరోజు మన మెసేజ్ పేరే కేక, అంతే. హల్లెలూయా. లోకం అనుకుని ఆ కేక కాదు, కెవి కేక కాదు, దేవునికి పెట్టే కేక, మొర్ర పెట్టే కేక, హృదయం పగిలిన స్థితిలోంచి దేవునికి వేసే కేక. అలాంటి కేక నీ జీవితంలో నువ్వు వేయగలిగితే, హల్లెలూయా, నీకు సహాయం చేయడానికి ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడని చెప్పడానికే ఈ సందేశం, అంతే, ఏం లేదు పెద్ద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలని మాత్రం నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. నాకు అర్థమైంది చాలా ఉన్నాయి. ఒక ప్రాముఖ్యమైన 3 రీజన్స్ నేను చెప్తాను. ఆ పిలుపు ఆ కేకలో, యేసు ప్రభు వేసినటువంటి ఆ కేకలో ఉన్న మొట్టమొదటి రీజన్ ఏంటంటే, మై ఫాదర్, మై ఫాదర్, మై గాడ్ ఆర్ మై గాడ్, నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచిపెట్టావు? నువ్వు లేకపోతే నేను ఒంటరి వాడిని. నీ చేయి విడిచి నేను భరించలేను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు లేకుండా నీకు వేరుగా నేను జీవించలేను. ఆ కేకకి కారణం బాధ కలిగి కాదు, అనారోగ్యం కలిగి కాదు, ప్రమాదము కాదు, నొప్పి కాదు, అనారోగ్యం కాదు, ఏ ఇతర కారణాలు కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదు, కోపంతో వచ్చిన కేక కాదు. ఆ కేక దేని కొరకు అంటే, ఆ కేకలో ఉన్నటువంటి ఆవేదన, ఆక్రందన ఎంత గట్టిగా అంటే రాశాడు, బిగ్గరగా కేక వేసెను. హల్లెలూయా. నేను అంటాను, ఆయన ఎంత ట్రై చేస్తుంటారంటే, ఒక విధంగా ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఆ కేక ఎంత గట్టిగా ఉండుంటుందని నేను అనుకుంటున్నానంటే, భూమి మీద ఆయన వేసిన కేక ఆకాశం అందున్న తండ్రికి వినబడాలి అన్నంత గట్టిగా వేసారేమో అనిపించింది నాకు. అంత బిగ్గరగా కేక వేశాడు. హల్లెలూయా. బట్ నేర్చుకోండి సంగమా, నేర్చుకోండి. శ్రీని గారు వినండి, ఆ కేకకున్న మొట్టమొదటి రీజన్ ఏంటంటే, హల్లెలూయా, ద గ్యాప్ బిట్వీన్ హీ అండ్ హిస్ ఫాదర్. The gap between him and his father, the distance between his and his father. ఆయన తండ్రికి ఆయనకు కలిగిన ఎడబాటును బట్టి కేక వేశాడు. ఇక్కడ కూర్చొని వాక్యాన్ని రాసుకుంటూ, వాక్యం వింటూ, రిఫరెన్స్ రాసుకుంటూ, ఒకవేళ ఈరోజు వచ్చి దేవుని వాక్యం విని లేకపోతే ఏదో విధంగా దేవుని వాక్యం వింటున్నా, మీ అందరికీ నేను ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నాను, దేవునికి దూరం అయిపోయిన సందర్భాలు లేవా? హౌ మెనీ ఆర్ వెరీ ఇంటిమసీ విత్ గాడ్? మీతో ఎంతమంది మీలో దేవునితో సన్నిహితముగా ఉన్నారు? ఎంతమంది దేవునికి దగ్గరగా ఉన్నారు? ఎంతమంది ఆ తండ్రి కుమారుల అనుబంధాన్ని మీరు గడుపుతున్నారు? ఎంతమంది దేవునికి నీకు అనుదిన వ్యక్తిగత సన్నిహిత సంబంధం ఉందని నమ్మగలుగుతున్నారు? ఏదో దీన్ని పక్కన పెడితే ఎంతమంది నేను దేవునికి దూరం అయ్యాను, మనుషుల వలన దూరం అయ్యాను, పరిస్థితుల వలన దూరం అయ్యాను, ఇతర కారణాల చేత దూరం అయ్యాను, నా ఆశల వల్ల నేను దూరం అయిపోయాను, దేవా ఇప్పుడు
నీకు దూరం అయిన తర్వాత నాకు తెలుస్తుంది, ఎందరున్నా చుట్టూ ఏ పరిస్థితులు ఉన్నా నీవు లేకపోతే నేను ఎంత ఒంటరిదాన్నో, నువ్వు లేకపోతే నేను ఎంత ఒంటరివాడినో, నువ్వు లేకపోతే నాకు క్షేమం లేదని, నువ్వు లేకపోతే నాకు ధైర్యం లేదని, నువ్వు లేకపోతే నేను ఎంతో అనాథనని, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ పెయిన్ అంతా భరించిన తర్వాత, ఈ మోసాన్ని ఎదుర్కొన్న తర్వాత, ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న తర్వాత, స్వార్థపూరితమైన మనుషుల ప్రేమలు నన్ను వాడుకొని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నీవు లేక, నిన్ను విడిచి, నీకు దూరమై నేనెంత ఒంటరివాడినో, నేనెంత ఒంటరిదాన్నో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు గుండెలు పగిలేలా నేను చెప్పగలను, నువ్వు లేకపోతే నేను అనాథనైపోతాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను. ఎవరో లేకపోతే నేను ఒంటరిదాన్ని అనుకున్నాను, ఎవరో లేకపోతే నేను ఒంటరివాడిని అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ప్రభువా, స్వార్థపూరితమైన మనుషుల ప్రేమలో దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది, వాళ్ళు వీళ్ళు లేక కాదు, తల్లి లేక కాదు, తండ్రి లేక కాదు, అన్నదమ్ములు కాదు, వీళ్ళెవరు కాదు, వాళ్ళని ప్రేమించినా ప్రేమించకపోయినా నీవు లేకపోతే, నీవు దూరం అయితే నా బతుకు ఎంత ఒంటరి బతుకో, నా బ్రతుకు ఎంత ధైర్యంతోనూ ఎంత జ్ఞానంతో నిండిపోతుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ కన్నీళ్ళకి, ఆ కేకకి, ఆ ఆవేదనకి కారణము ఆయన అనుభవిస్తున్న నొప్పి కాదు, ఆయన అనుభవిస్తున్న బాధ కాదు, ఆయన అనుభవిస్తున్న నిందలు కాదు, ఆయన అనుభవిస్తున్న ఒంటరితనం దిగంబరత్వం కాదు, ఆయన అనుభవిస్తున్న పరిస్థితులు కాదు. నీ కొరకు ప్రాణం పెడతానని చెప్పిన వారు కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారే అన్న బాధ కాదు. ద ఫస్ట్ రీజన్ ఆఫ్ ఈ షౌట్, ఆయన కేక వెనకాతలున్న మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? తండ్రి ఎడబాటును భరించలేకపోయాడు. ఎంతమందికి మీ హృదయ లోతుల్లోకి ఈ మాట అర్థమవుతుంది? తండ్రి ఎడబాటును భరించలేకపోయాడు ఆయన. నీకు దూరంగా నేను బ్రతకలేను, నీవు లేకుండా నేను ఉండలేను, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ తోడే లేకుండా జీవించలేను యేసయ్యా, నా ఒంటరి బతుకులో నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి నయనములో నే నడిచే దారుల్లో నా తోడై నిలిచావే, ఎడారులలో సెలయేరువై నన్ను నుంచెనవే, కటిలో కారు చీకటిలో నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా సాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, బ్రతకమని. హల్లెలూయా. మీలో చాలామంది దేవునికి దూరం అయిపోయారు, వాక్యానికి దూరం అయిపోయారు, ప్రార్థనకి దూరం అయిపోయారు, పరిశుద్ధాత్మ ప్రసన్నతకి దూరం అయిపోయారు, ఆత్మీయ జీవితానికి దూరం అయిపోయారు. బ్రదర్ మీకు అర్థమవుతుంది, అమ్మ మీకు అర్థమవుతుంది, నేను చాలా దూరం వెళ్ళిపోయాను, నేను చాలా దూరం వెళ్ళిపోయాను. మొన్న ఒక సందేశం రాసుకున్నాను, తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీలో తండ్రి ప్రేమ గురించి మనం గొప్పగా మాట్లాడతాం, మంచిదే, నిజమే. కానీ తప్పిపోయిన కుమారుడు తన కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవడానికి వాడి దగ్గర 7 సంగతులు నాకు కనబడ్డాయి. ఆ 7 వాడు కోల్పోయిన వాటన్నిటిని వాడు తిరిగి పొందుకోవడానికి అవి ఆస్కారం అయ్యాయి. వీళ్ళైతే వచ్చేవారని చెప్తారు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. సరే, నాకు అంత టైం లేదు. సో ఇక్కడ యేసుప్రభు వేసిన కేకకు కారణం ఏంటండి? ఆర్థిక ఇబ్బందులు కాదు, అనారోగ్యం కాదు, కోపం కాదు, ఆ టైంలో ఆయన అనుభవిస్తున్నటువంటి పెయిన్ కాదు, బాధ కాదు, మనుషులకు దూరం అయిపోయే కాదు. లేం గారు వినాలి. హల్లెలూయా.
లోక ప్రేమలకు దూరం అయిపోయి కాదు, నీ కొరకు ప్రాణమైన ఇస్తామని చెప్పిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు బట్టి కాదు, కానీ ఆయన దేనిని బట్టి ఆయన కేక వేశాడంటే, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు తండ్రిని విడిచిపెట్టడం కాదు, మనందరి యొక్క సంధి కొరకు తండ్రే ఆయన చేతిని విడిచిపెట్టేశాడు. ఈరోజు తండ్రి మీ చేతిని విడిచిపెట్టాడు అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు, అంత దూరం వద్దులే, హల్లెలూయా. కానీ ఈరోజు నేనేం మాట్లాడుతుంటే, మీలో ఎంతమంది దేవునిని విడిచిపెట్టారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారు? కృపమ్మ గారు వినాలమ్మా, దయచేసి వినాలి. ఉదయం ప్రార్థన వదిలేసాం, సాయంకాలం ప్రార్థన వదిలేసాం, వ్యక్తిగత ప్రార్థన వదిలేసాం, వాక్యాన్ని వదిలేసాం, దేవుని సన్నిధిలో గడపడం మానేసాం. ఉద్యోగం వచ్చేసింది, వ్యాపారం వచ్చేసింది, పిల్లలు వచ్చేసారు, ప్రియులు వచ్చేసారు, మనుషులు వచ్చేసారు, బంధువులు వచ్చేసారు, స్నేహితులు వచ్చేసాయి, చాలా వచ్చేసాయి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్, బట్ నో గాడ్. దేవుడు లేడు నీ బ్రతుకులో, దేవుడు లేడు నీ జీవితంలో. సంపద, ఉద్యోగం, వ్యాపారం, బంధువులు, స్నేహితులు, కులము, పెళ్ళిళ్ళు, పిల్లలు, యు ఆర్ సో బిజీ. ఎంత అంటే దేవుడు నీకు అనుగ్రహించిన వాటితో నువ్వు ఎంత బిజీ అయిపోయావంటే, దేవుని దగ్గర గడిపే సమయం, దేవుని దగ్గరికి వెళ్ళే సమయం నీ దగ్గర లేదు. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్. ఆయన చాలా రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు లోబడిన జనుల వైపు. దినమెల్లా ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఉద్యోగంలో బిజీయా తమ్ముడు, వ్యాపారంలో బిజీయా, ఎడ్యుకేషన్లో బిజీయా, ఫోన్లో బిజీయా, వాట్సాప్లో బిజీయా, ఫేస్బుక్లో బిజీయా, ఇన్స్టాగ్రామ్లో బిజీయా, నువ్వు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగంలో బిజీయా? ఎస్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ యూ. మీతో ప్రతిదీ ఉంది, ప్రతి దాంట్లో మీరు ఉన్నారు. కానీ అమ్మా, హలో, దేవుడు లేడు లైఫ్లో. రాము గారు దేవుడు ఉన్నాడండి. మీ ఆన్సర్ ఎలా చెప్పేసినా నేను మరలా అడుగుతాను, మీతో దేవుడు ఉన్నాడా? మీలో దేవుడు ఉన్నాడా? దేవునితో ఉన్నావా తల్లి? దేవునితో ఉన్నావా ప్రేమ? నిజంగా నువ్వు సెన్స్ చేయగలుగుతున్నావా? దేవుడు నాతో ఉన్నాడని ప్రేమ నిన్ను అడుగుతున్నాను. నేను దేవునితో ఉన్నాను. ఆ స్పర్శ, ఆ అనుభవం, ఆ అనుభూతి, ఆ అరోమా, ఆ ఫ్రాగ్రెన్స్, ఆ పెర్ఫ్యూమ్, ఆ మాధుర్యం, ఆ సన్నిధి నాకు తెలుస్తుంది. అరే, నువ్వు అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కానీ నో ఆన్సర్. దేవుని సన్నిధిని కోల్పోయావు, అభిషేకాన్ని కోల్పోయావు. నువ్వు మోకాళ్ళు వేస్తున్నావు కానీ ఇంతకుముందు ఉన్నట్టు లేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ నడిపింపు రావట్లేదు. మోకాళ్ళు వేస్తున్నావు తప్ప, నిద్ర తప్ప కన్నీళ్ళు రావటం లేదు. హల్లెలూయా. మీలో ఎంతమంది మీరు సెన్స్ చేయగలుగుతున్నారు? మీలో ఎంతమంది మీకు అర్థమవుతుంది? ప్రేమ అర్థమవుతుందరా? ఇస్సాకు అర్థమవుతుందా? ఆరాధన చేసేటప్పుడు నిన్ను చూసి ఏడ్చాను నేను, వాడు ఏంటి ప్రభు ఇలా అయిపోయాడు అని. నా మీద కోపం వచ్చినా పర్లేదు, నువ్వు చేసే ఆరాధనలో దేవుని ప్రేమ కనిపించట్లేదురా నాకు. ఏమైపోయారా మీ అందరూ? ఉద్యోగాలు ఉంటే చాలరా, అపాయింటీస్ ఉంటే చాలా, ఫోన్లు ఉంటే చాలా, బైకులు ఉంటే చాలరా, ఏసై లేకపోయినా పర్వాలేదా? అనుభవించి ఏడుస్తూ చెప్తున్నాను ఈ మాట. ఆయన లేకపోతే మనకు బతుకులేదురా. ఆయన లేకపోతే మనంతా ఒంటరి బతికి ఇంకోటి ఉండదు. ఆయన లేకుండా ఏది సాధించలేము మన జీవితంలో. ఆయన లేకుండా బ్రతకలేము నాని. ఎన్ని ఇయర్స్ అయిపోయింది దేవునికి దూరం అయిపోయి. అప్పుడు సమయం మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని దగ్గరగా ఉన్నారా? లక్ష్మమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీతో ఉన్నాడా? పోనీ మీరు దేవుడితో ఉన్నారా?
పాపము చేసినప్పుడు నేను ఎక్కడికి దేవుని దూరం అయిపోతానని గోనె పట్ట కట్టుకొని నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయొద్దు, ఈ సోపుతో నన్ను కడుగుమని హృదయం బద్దలయ్యేలాగా దావీదు ఏడవడానికి గల కారణము సింహాసనం పోద్దని కాదు, అధికారం పోతుందని కాదు, అందము పోతుందని కాదు, ఐశ్వర్యం పోతుందని కాదు, మనుషులు పోతారని కాదు, తన పరిస్థితులు అన్నీ పాడైపోతాయని కాదు, తనకుండే సింహాసనం, తనకున్న కిరీటం, తనకున్నటువంటి ఆ ఉన్నతమైన రాజరికం పోతాని కాదు. నీ సన్నిధిని కోల్పోతానేమోనయ్యా, నీ పరిశుద్ధాత్మను కోల్పోతానయ్యా, ఏమైనా తీసేయి, నీ సన్నిధిలో నుంచి నన్ను తీసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయద్దు, ఈ సోపుతో నన్ను కడుగు. రెస్టోర్ మీ లార్డ్. ఆ పెయిన్కి, ఆ కీర్తనకి కారణం ఏంటో తెలుసా? దేవుని ఎడబాటును భరించలేకపోయాడు. దేవుడి ఎడబాటును భరించి బతికేస్తున్నావా? దేవుడి ఎడబాటును భరించి బతికేస్తున్నారా? మీకు తెలుస్తుందా దేవునికి దూరం అయ్యారని? నేను చెయ్యెత్తమని అడగను, అమ్మ చెయ్యెత్తమని అడగను, ఎవరు బిడ్డలారా బ్రదర్స్ చెయ్యెత్తమని అడగను. కానీ మీలో ఎంతమంది మీ గుండె లోతుల్లోకి మీరు ఆన్సర్ చేయండి, మీతో ఎంతమంది సెన్స్ చేయగలుగుతున్నారు, మీకు ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్ పాస్టర్, యు ఆర్ రైట్, నేను దేవునికి చాలా దూరం అయిపోయాను. ఆదామా నువ్వెక్కడా? ఆదామా నువ్వెక్కడా? హలో, మీకు వార్త చెప్పనా? ఆదాము ఎక్కడ లేడు, ఏదైనా తోటలోనే ఉన్నాడు, కానీ దేవుని ఎదురుగా లేడు. ఏదైనా తోట దేవుని సన్నిధి అయితే, ఏదైనా తోట దేవుని మందిరం అయితే, ఏదైనా తోట ఒకవేళ దేవుడు అనుకొచ్చిన రక్షణ అయితే, ఆ రక్షణలోనే ఉన్నావు, ఆ మందిరంలోనే ఉన్నావు, ఆయన సన్నిధిలోనే ఉన్నావు, కానీ ఆయనతో నువ్వు లేవు. దేవుడు పిలిచినప్పుడు ఏదైనా తోట బయట లేడు ఆదాము. ప్రేమ అర్థమవుతుందా? వీణ అర్థమవుతుందా? ఏదైనా తోట బయట లేడు, ఏదైనా తోటలోనే ఉన్నాడు, దేవుడు పెట్టిన దగ్గరే ఉన్నాడు, కానీ దేవునితో లేడు, దేవుని దగ్గర లేడు, దేవుని సముఖంలో లేడు, దేవుని కనుదృష్టిలో లేడు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడమ్మా, రక్షణలోనే ఉన్నాడు, చర్చిలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు చర్చిలోనే ఉన్నారు, క్రైస్తవులుగానే ఉన్నారు, విడిచిపెట్టలే ఆయన్ని. విగ్రహారాధనలకు వెళ్ళిపోలే, లోకాచారాలకు వెళ్ళిపోలే, లోక పద్ధతులకు వెళ్ళిపోలే, ఇంకా చర్చికి వెళ్తూనే ఉన్నారు, బైబిల్ పట్టుకునే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, అవసరమైన ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఏదైనా తోటలోనే ఉన్నారు, బట్ యు ఆర్ నాట్ విత్ గాడ్. దేవునితో లేరు. ఎంతమంది హృదయం బ్రద్దలవుతుందో నాకు తెలియదు. కొంతమంది కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తున్నాను, కొంతమంది కళ్ళల్లో నిద్ర చూస్తున్నాను, కొంతమంది కళ్ళల్లో ఆవేదన చూస్తున్నాను, కొంతమంది కళ్ళల్లో నిర్లక్ష్యం చేస్తాను, కొంతమంది కళ్ళల్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నది చూశాను, కొంతమంది పాస్టర్ గారు నన్ను టార్గెట్ చేసినట్టున్నారని కొంతమంది కళ్ళల్లో చూస్తున్నాను. మీ అభిప్రాయం ఏదైనా నేను ధైర్యంగా చెప్పగలను, బైబిల్ పట్టుకొని నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రభు నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, Still you are in the garden of Eden. నువ్వు ఇంకా ఏదైనా తోటలోనే ఉన్నావు, మందిరంలోనే ఉన్నావు, రక్షణలోనే ఉన్నావు, దేవునితోనే ఉన్నావు, దేవునిలోనే ఉన్నావు. కానీ హల్లెలూయా అంటే నువ్వు అనుకున్న దాని గురించి చెప్తున్నాను, బట్ వాస్తవానికి నువ్వు దేవునితో లేవు, వాస్తవానికి దేవుని దగ్గర లేవు. రాము గారు వాస్తవానికి దేవునికి అందుబాటులో లేము. కృపాసనాలు అమ్మగారిని అడుగుతున్నాను, అమ్మ దేవుడు మీతో ఉన్నారా? మీరు దేవునితో ఉన్నారా? రోజు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారా? అసలు మీరు వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడిపి ఎంత కాలం అయిపోయింది సార్? ఇక నాకు వేరే క్వశ్చన్ లేదు, డైరెక్ట్ ఒకే మాట్లాడుతున్నాను. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో సంచరిస్తుండగా మీలో ఎంతమంది సెన్స్ చేయగలుగుతున్నారు? నేను దేవునికి దూరం అయిపోయాను పాస్టర్ గారు, ఏదైనా తోటలోనే ఉన్నాను, కానీ నేను దేవునికి దూరం అయిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లం ఒకటి చెప్పనా, ఒక భయంకరమైన బాధ చెప్పనా? దేవునికి దూరం అయిపోయి కూడా ఇలా అంటానేమనుకోకండి, 3 పూట్ల మెక్కుతున్నాం రా. దేవుడికి దూరం అయిపోయిన గురక పెట్టి నిద్రపోతున్నాం, దేవునికి దూరం అయిపోయిన అందమైన బట్టలు వేసుకొని ఆకర్షణీయంగా నిలబడుతున్నాం, దేవునికి దూరం అయిపోయిన కావలసినవి కొనుక్కుంటున్నాం, ఐస్ క్రీములు కొనుక్కుంటున్నాం, పప్పలు కొనుక్కుంటున్నాం, అక్కడికిక్కడ వెళ్తున్నాం, షికారులు చేస్తున్నాం. దేవునికి దూరం అయిపోయిన టీవీ ముందు కూర్చొని నవ్వుకుంటున్నాం, దేవునికి దూరం అయిపోయిన ఐపీఎల్ ముందు కూర్చొని చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నాం, దేవునికి దూరం అయిపోయిన బాగా తింటున్నాం, దేవునికి దూరం అయిపోయిన బట్టలు వేసుకొని ఈ లోకంలో జోకులు వేసుకొని ఆనందిస్తున్నాం. ఎంత దౌర్భాగ్యానికి దిగజారిపోయామో.
నువ్వు ప్రశ్నించుకోవచ్చు, అమ్మ నా వైపు చూడండి, అమ్మ నా వైపు చూడండి, అమ్మ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు కదా. దేవునికి దూరం అయిపోయి ఎలా తింటున్నాను నేను? దేవునికి దూరం అయిపోయి ఎలా బ్రతుకుతున్నాను నేను? దేవునికి దూరం అయిపోయి ఎలా నిద్రపోగలుగుతున్నాను? దేవునికి దూరం అయిపోయి ఎలా బట్టలు వేసుకోగలుగుతున్నాను? దేవునికి దూరం అయిపోయి ఎలా నవ్వగలుగుతున్నాను? వాట్ హ్యాపెన్ టు మీ? నాకేం జరిగింది? ఎందుకు ఇలా అయిపోయాను? మీలో ఎంతమంది మాట చెప్పగలరు? నీకు దూరంగా ఉంటే తిండి తినబుద్ధేయట్లేదు యేసయ్యా. మీకు దూరంగా బతికితే మంచి బట్టలు వేసుకోవాలనిపించట్లేదు. మీకు దూరంగా ఉంటే ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు. మీకు దూరంగా ఉంటే ఇంకెవరు వద్దనిపిస్తుంది. మీకు దూరంగా ఉంటే బ్రతికుండడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. నీ ఎడబాటు నేను భరించలేను, నన్ను క్షమించు ప్రభు అని అడగగలిగే హృదయాలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి? ఎవరికైనా వర్తమానం బోరుగా ఉంటే నన్ను క్షమించండి, నేను చాలా మాట్లాడాలి. హల్లెలూయా. యు నో వై యు ఆర్ క్రైయింగ్? బికాస్ గాడ్ టాకింగ్ విత్ యు వెరీ పర్సనల్లీ, వెరీ పర్సనల్. I'm not telling just like that. I'm sensing the Spirit of God around you. నిర్లక్ష్యంగా నువ్వు కూర్చొని ఏదో కాలక్షేపంగా విన్నాడని వింటే, హల్లెలూయా హల్లెలూయా, నేను వట్టివాడిని, నేను పనికి మాలిన వాడినే, కానీ ఈ పాత్రను వాడుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గమనిస్తే నీకు బ్లెస్సింగ్గా ఉంటుంది. లేదు పాస్టర్ గారు, నేను దేవునికి దూరంగా లేను, నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను అనుకునేవారు ఉంటే, అందుకని నేను అంత ఫ్రీగా ఉన్నానంటే, ప్రైజ్ ది లార్డ్ తల్లి, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అంతకన్నా హ్యాపీ ఇంకేం కావాలి మీకు? ఎంజాయ్. లేదయ్యా, దేవుని ప్లేస్లో పిల్లలు వచ్చేసారు, దేవుని ప్లేస్లోకి ఉద్యోగం వచ్చేసింది, దేవుని ప్లేస్లోకి వ్యాపారం వచ్చింది, దేవుని ప్లేస్లోకి బంధుత్వాలు వచ్చేసాయి. కొన్ని ఇయర్స్ లైఫ్ వేస్ట్ అయిన తర్వాత నీకు తెలుస్తుంది నువ్వెంత ఒంటరిదానివో, నువ్వెంత ఒంటరివాడువో. సరే, ఇలా చెప్తే లేట్ అవుతుంది. హల్లెలూయా. అమ్మ నా వైపు వింటారా? బిజీగా ఉన్నారా? సరే, హల్లెలూయా. ఎవరిని ఏమనే ధైర్యం లేకపోతుంది. సరే, యేసుప్రభు ఎందుకు కేక వేశారంటే, ఆ కేక కారణం ఆయన అనుభవిస్తున్న బాధ కాదు, దానికి కారణం తండ్రి యొక్క ఎడబాటు. దాస్ గారు అర్థమవుతుందా సార్? వినబడుతుందా నా వాయిస్ క్లియర్గా? తండ్రి యొక్క ఎడబాటును బట్టి దానిని భరించలేక, మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయన సాధారణంగా ఉండి ఇంట్లో కూర్చొని ఒక మూలను కూర్చొని నీ ఎడబాటు నేను భరించలేకపోతున్నాను చెప్పట్లే. ఆయన ఆ ఎడబాటును భరించలేక డానీ ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన మామూలుగా లేరు డానీ, బయట లేరు, భోంచేస్తూ లేరు, పడుకొని లేరు, రిలాక్స్గా లేరు మధు. ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు ఉన్నాయి, తల మీద ముళ్ళ కిరీటం ఉంది, ఒంటి మీద వస్త్రాలు లేవు, వీపు నిండా గాయాలు, భయంకరమైన తిరస్కారం, నింద, అవమానం. ఆయనకు ఎదురుగా మాట్లాడుతున్న దైవ కుమారుడవైతే సిలువ దిగిరా అని ఆయన ఆధిపత్యాన్ని, ఆయన సార్వభౌమ అధికారాన్ని హేళన చేస్తున్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. కృపమ్మ గారు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఆయన కేకకి రీజన్ అవేవి కూడా కాదు. ఎస్, అవన్నీ ఆయన భరిస్తున్న టైం అది. బట్ ఆ టైంలో కూడా ఆయన కేకకు కారణం ఏంటంటే తండ్రి ఎడబాటును భరించలేకపోయాడు. అయ్యా నాకు అనారోగ్యం ఉంది, అయ్యా నాలో నిందలు ఉన్నాయి, నాకు అవమానాలు ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు నిర్నిమితంగా ఎదుర్కొంటున్నాను, కొన్ని నా స్వయంకృత అపరాధము, కొన్ని అనుకోకుండా నా మీదకి వచ్చినవి, వాటి వల్ల నేను నలిగిపోతున్నాను, వేదన అనుభవిస్తున్నాను, ఆకలి దప్పులు అనుభవిస్తున్నాను, ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తున్నాను, ఒంట్లో బాగోలేదు, ఇంట్లో బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. కానీ వీటన్నిటి మధ్యలో కూడా నా హృదయము దేని కొరకు కేక వేస్తుందంటే నీ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రభువా. నిజమే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నిజమే అనారోగ్యం ఉంది,
నిజమే మనుషులను వదిలిపెట్టారు, నిజమే సిలువ లాంటి భయంకరమైన పరిస్థితి నేను అనుభవిస్తున్నాను. బట్ దట్ ఈస్ నాట్ రీజన్ ఆఫ్ మై క్రై. నా కన్నీళ్ళకి, నా ప్రార్థనకి, నా గుండె లోతుల్లో నేను వేస్తున్న కేకకి కారణం ఈ అనారోగ్యమో ఈ ఆర్థిక ఇబ్బందులో కాదు ప్రభువా. ఈ పరిస్థితుల్లో కూడా నా పెయిన్ ఏంటంటే నేను నీకు దూరం అయిపోయాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. హల్లెలూయా. ఇంకొంచెం గట్టి చెప్తే, ఇంకొంచెం గట్టి చెప్తే బుజ్జమ్మ వినాలి. హల్లెలూయా. రెండవ రీజన్ నాకేం కనబడిందంటే ఆ కేకలో, పాపమెరుగని ఆయన మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. అయ్యా సీన్ గారు మీరు ఇక్కడ లేరండి, అసలు మీరు వాక్యమే వినట్లేనట్టు అనిపిస్తుంది నాకు. సుధా వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని వింటున్నారా? సారీ, ఒకవేళ నేను అలా అని మిమ్మల్ని బాధపడితే సారీ. హల్లెలూయా. డానీ వింటున్నావా? ప్రేమ వింటున్నావా? నన్ను వింటున్నారా? ఏయ్ కూర్చో సరిగా. పిల్లలు వింటున్నారా? మీకు ఎవరికి బోర్ అనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఏమన్నాను నేను? ఏమన్నా జస్ట్ లీవ్. మొదటి కారణం ఏంటి అమ్మ చెప్పరా? ముత్యాలమ్మ గారు చెప్పరా? మీరు ఇక్కడ లేరా? యేసుప్రభు కేకేయడానికి మొదటి కారణం ఏంటని అడుగుతున్నాను నేను. పాస్టర్ గారు చెప్పాము ఏదో కష్టపడి. ప్రేమ నువ్వు చెప్పవా? నువ్వు మీ డాడీలా సైలెంటా మరి? హల్లెలూయా. సో మొదటి రీజన్ ఏంటంటే తండ్రి ఎడబాటు. నాకు కనబడిన రెండో రీజన్, మొన్న చాలా చాలా అయిపోతుంది. రెండో రీజన్ ఏమిటి అంటే హల్లెలూయా, ఆయన మీద పడిన పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా ఆయన చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన మీద ఏముందంటే పాపం. తల్లి వినండి తల్లి, ఆయనలో ఏముందంటే, ఆయన మీద ఏముందంటే, ఆయన ఏమైపోయి ఉన్నాడంటే పాపి అయిపోలేదు, ఆయన ఒక పెద్దగా పాపం అయిపోయాడు. కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు, హల్లెలూయా, ఓ గట్టిగా దేవునికి వందనాలు చెప్తారా? హల్లెలూయా. ఆయన హోలీ, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎవరు? కొంచెం అతిశయంగా చెప్పచ్చు కదా, ఆయన ఎవరు? శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ హల్లెలూయా ఎందుకో నాకు బాగోలే. కృపమ్మ గారు ఇక్కడే ఉన్నారమ్మా. కృపమ్మ ఎందుకు అంత నీరసంగా ఉన్నారమ్మా? ఒంట్లో బాగలేదా? అయినా వాక్యం వినడానికి అది అడ్డు కాదుగా మనకి. హల్లెలూయా. ఆమేన్. కొంతమంది బాగోలేక ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చొని తగ్గిపోయిద్దా? ఆ నొప్పి ఎక్కడో పడితే కూర్చుంటూ దేవుని వాక్యం వింటే దేవుడు కనికరిస్తాడు కదా. ఎందుకు ఇంట్లో కూర్చుంటే ఉపయోగం ఏముంది? అక్కడ అదే నొప్పి, అదే బాధ, అదే జ్వరం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పాపం ఎరిగిన ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో ఆయన భరించలేదైనా ఉందంటే అది పాపం. వినండి. ఆయన భరించలేనిది ఏమైనా ఉందంటే పాపమును భరించలేడు ఆయన. అందుకే ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పలేరా? హల్లెలూయా. లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలను పిలువబడే వారికి పాపం ఇష్టం. నా దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తానంటే నా దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు అని చెప్పట్లేదు, నా దేవుడే పరిశుద్ధుడు అని చెప్తున్నాను. పరిశుద్ధత అంటేనే నా దేవుడు అని చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అరే దీనికి స్పందించకపోతే ఇంక దేనికి స్పందిస్తావు? యువర్ గాడ్ ఈజ్ హోలీ. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏ అన్యాయం లేదు, ఏ పాపం లేదు, ఏ అతిక్రమం లేదు, ఏ దోషం లేదు. హల్లెలూయా. ఏ కపటం లేదు. హల్లెలూయా. ఈజ్ ఎ హోలీ గాడ్. బట్ తల్లి, పాపమెరుగని ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. అదేదో అంటారు, నాకు ఇంగ్లీష్లో ఆ వ్యాధి పేరు తెలియట్లేదు. ఏదైనా మురికి అంటుకుంటే ఇబ్బంది అవుతుంది. ఏం పేరు నేను అది? ఏదైనా మురికి ఏదైనా అంటుకుంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళు ముట్టుకోవడానికి. దాన్ని ఏదో అంటారు, ఓసిడి ఏదో. హల్లెలూయా. ఇప్పుడు ఓసిడియా ఏదో మొత్తం ఆ ఓసిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చిన్న మురికి ఎలా అంటించామనుకోండి, ఎలా ఉంటుంది వాడికి? మాట్లాడలేదు మీరు అందరూ.
మాకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మాకు ఆ సంగతి తెలియకపోవచ్చు అంటారా? కానీ ఆ ప్రాబ్లం ఉన్న వారికి కానీ మురికి అంటుకుంటే వాడు ఇరిటేట్ అయిపోయి పిచ్చెక్కిపోతారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నేను గనక క్లోజ్డ్ లిఫ్ట్లో ఉంటే పొరపాటున ఎంత బేగ బయటకు వస్తానని నా గుండె ఎంత స్పీడ్ కట్టుకుంటా తెలుసా? హల్లెలూయా. ఉండలేను నేను. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్తే లేట్ అవుద్దేమో. హల్లెలూయా. పాపం ఎరుగని ఆయన ఏదో చిన్న మలినం కాదు, చిన్న పాపం కాదు, ఆయన మీద పాపపు మరక కాదు. అంటే నేను ఇలా చెప్తుంటే మీలో కొంతమందికి ఎందుకు అలా చెప్తున్నాడు ఆయన, ఏదో డైరెక్ట్ చెప్పొచ్చు కదా అన్నట్టు ఇబ్బంది పడుతున్నారేమో తెలియదు. కానీ పాపపు మరక ఆయన మీద పడ్డం కాదు, ఆయనే పాపముగా చేయబడ్డాడు. సరే ప్రియులరా, సరే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆయన కేకలో ఉన్న రెండో కారణం ఏంటంటే ఆయన మీద మోపబడిన పెట్టబడినటువంటి పాపం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చదువు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని భరించలేడు, పాపాన్ని ఆయన ఓర్వలేడు. ఆయనకి విరోధముగా, ఆయనకి వ్యతిరేకముగా నీలో ఒక పాపం ఉంది. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఎర్మైన్ అనే జీవి, ఎర్మైన్ అంటే ప్యూర్ అని అర్థం, లేకపోతే హోలీ అని అర్థం. తెల్లగా ఉంటుంది ఆ జీవి, దాని మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. హల్లెలూయా. అది కొండబెట్టు లాట దగ్గర మంచి నీట్గా ఉన్న స్థలాల్లో అది ఉంటుంది. దాన్ని వేటాడేటప్పుడు వేటగాడు ఏం చేస్తాడంటే దాని గుహ ఏదైతే నివాసం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక కంపు కొట్టే బురద, కాలవ బురద, దుర్గంధం వచ్చే బురద తీసుకెళ్ళి అదంతా అక్కడ జల్లుతాడు. అమ్మ చిన్ని విన్నావా? అదంతా జల్లి అది ఆహారానికి వెళ్ళి వచ్చే సమయానికి సౌండ్ చేస్తాడు. ఇలా చేయగానే అది తప్పించుకోవడానికి పరిగెట్టడానికి ప్రయత్నం చేసి తన నివాసంలోకి వెళ్ళిపోదామని వేగంగా వస్తుంది. ఎప్పుడైతే అక్కడ మురికి ఉందో అక్కడ ఆగిపోతుంది. ఇంకో నివాసంలోకి వెళ్దాం అనుకుంటుంది, అక్కడ మురికి. ఇంకో దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది, అక్కడ మురికి. నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆఖరికి ఎంతో వేగంగా పరిగెత్తగలిగి తప్పించుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్న ఆ ఎర్మైన్ అలాగే కుప్పకూలిపోయి వణికిపోతూ నిలబడుతుంది. వేటగాడు వెళ్ళి దాన్ని ఆ చెవులు పట్టుకొని తీసుకొని వెళ్ళి దాన్ని ఆహారంగా మార్చుకుంటాడు. దానికోసం ఎవరు రక్తం కార్చలేదు, దానికోసం ఎవరు ప్రాణం పెట్టలేదు, దానికి పాస్టర్ గారు లేరు, దానికి సహవాసం లేదు, దానికి దేవుడు లేడు, దాని ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్దాం, దానికోసం ఎవరు ఏమీ చెయ్యలేదు. కానీ దాని పేరును, దాని పవిత్రతను కాపాడుకుంటూ ఆ ఎర్మైన్ జీవి అంత పవిత్రంగా జీవిస్తుంది. ప్రాణానికైనా వదిలేస్తుంది, ప్రాణానైనా వదిలేస్తుంది. కానీ ఆ మురికి తన శరీరానికి అంటుకోకుండా అది ఎంతగా తాను పవిత్రపరుచుకుంటుందో వీళ్ళు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. కానీ పాపం మెరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడినప్పుడు ఆ పరిశుద్ధుడైన మన ప్రభు ఆ పాపాన్ని భరించలేక ఆయన కేక వేస్తున్నాడు. ఆయన గట్టిగా కేక వేస్తున్నాడు. ఒకవేళ డైరెక్ట్గా ఇలా అడుగుతానేమనుకోకండి. మీలో ఉన్న పాపమును బట్టి, మీలో ఉన్న పాపపు వాంఛను బట్టి, మీలో ఉన్న పాపపు ఆశలను బట్టి ఎంతమంది దేవునికి బిగ్గరగా కేక వేసి, దేవా ఈ పాపపు నియమము నుంచి, ఈ వాంఛల నుంచి, ఈ కోరికల నుంచి, ఈ అట్రాక్షన్స్ నుంచి, ఈ తలంపుల్లోంచి, ఈ పాపపు వాంఛల్లోంచి నన్ను విడిపించు ప్రభువా. నీతో సంధి కలిగి, నీతో పొత్తు కలిగి, నీతో స్నేహము కలిగి, నీతో లోతైన ఇంటిమసిలోకి నేను జీవించాలనుకున్నాను. కానీ పరిశుద్ధుడైన నీతో పాపినైన నేను ఇంటిమసి కలిగి నేను జీవించలేను. నీతో ఆ ఇంటిమసి కలిగి జీవించడానికి నీకు నాకు మధ్యగా వస్తున్న ఈ పాపం నా హృదయములోని తలంపు యొక్క ఊహంతయు కేవలము చెడ్డది. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. How many are ready to cry out to God? దేవునికి మొరపెట్టడానికి ఎంతమంది సిద్ధంగా? దేవా ఈ పాపపు ఆలోచనలో ఉంచి, ఈ పాపపు కోరికల్లో ఉంచి, ఈ పాపపు చూపుల్లో ఉంచి, ఈ పాపపు వాంఛల్లో ఉంచి, ఈ పాపపు ఇచ్చల్లో ఉంచి నన్ను నేను బయటికి తీసుకొని రాలేకపోతున్నాను. నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ ఒకవైపు, పాపాన్ని మానలేని దాష్టికమైన దౌర్భాగ్యమైన అలవాటు ఒకవైపు, నిన్నే చూసే కన్నులు కావాలన్న ఆశ ఒకవైపు, పాపాన్ని చూసి అట్రాక్ట్ అవుతున్న కన్నులు ఒకవైపు, నీ తలంపులు
ప్రేమతో నింపబడి ఉండాలి అన్న ప్రేమ ఒకవైపు, లోకపు పాపపు ఆలోచనలు నన్ను ఆకర్షిస్తుండగా రెండిటికి మధ్యలో నలిగిపోతున్నానయ్యా, వేసారిపోతున్నాను, బాధను అనుభవిస్తున్నాను. నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలని గుప్పడంత గుండెలో కొండంత ఆశ పెట్టుకొని బతుకుతున్నాను, కానీ పాపపు ఆలోచనలోంచి, పాపపు వాంఛలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. రిమూవ్ ద నేచర్ ఆఫ్ సిన్. నాలో పాపపు ఆశలను తీసివేయమని మొరపెట్టగలమా? బయట ప్రపంచానికి అందరూ మంచోళ్ళమే, నాతో సహా అందరూ మంచోళ్ళమే, కానీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవునికి తెలుసు ఎంతమందిలో పాపపు వాంఛలు ఉన్నాయో, పాపపు ఆలోచనలు ఉన్నాయో, పాపపు చూపులు ఉన్నాయో, పాపపు కోరికలు ఉన్నాయో, పాపపు డ్రెస్సింగ్ ఉందో, పాపపు వాంఛలు ఉన్నాయో, పాప సంబంధమైన మనుగడను ఎలా సాధిస్తున్నామో, ఎలా సాగిస్తున్నామో దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. వారితోనే నేను మాట్లాడుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చేద్దాం, ఇంకా గట్టిగా చేద్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ చెప్తున్నాను, మీలో కొంతమంది పాపాన్ని ప్రేమించిన వారు కాదు, పాపాన్ని ఇష్టపడిన వారు కాదు, పాపపు బతకాలని ఆశించిన వారు కాదు. మీరు దేవుని కొరకు పవిత్రంగా బతకాలని, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలని, మీ దేహముతో దేవుని కొరకు మహిమార్థంగా జీవించాలని గొప్ప ఆశ కలిగిన వారు, కానీ పాపం మీ బలహీనత అయ్యింది, పాపపు వాంఛ మీ బలహీనతం అయ్యింది, పరిస్థితులు మీ బలహీనమైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బరి తెగించి ఇష్టానుసారంగా పాపము చేసి హ్యాపీగా బతికేసే బతుకు కాదు నీది. ఆ సమయానికి ఆ బలహీనతను ఎదుర్కోలేక నీవు పాపము చేసినప్పటికీ, పాపము చేసిన తర్వాత కొన్ని గంటలు, కొన్ని దినాలు ఆయన సన్నిధిలో కుమిలి కుమిలి ఏడ్చిన మనసు నీది. హల్లెలూయా. విచ్చలవిడిగా బరి తెగించి రోడ్ల మీద బజారులోలాగా పాపం చేసే తత్వం కాదు నీది. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు, అన్న దేవునికి దూరం అయిపోయాను, నేను దేవుని ప్రేమించట్లేదు, దేవుని ప్రేమ నాలో చచ్చిపోయింది, అమ్మాయి ప్రేమలో పడిపోయి దేవునికి నేను దూరం అయిపోయానన్న, నాలో దేవుని ప్రేమ లేదు, నాలో దేవుని ప్రేమ లేదు అని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. కాసేపు నేను మౌనంగా ఉన్న తర్వాత, రాజశేఖర్ నిద్ర వస్తుందా, కాసేపు మౌనంగా ఉన్న తర్వాత ఆ అబ్బాయితో ఒకే ఒక మాట మాట్లాడాను. ఆ చిన్న మాట ఆ అబ్బాయిని అంత ఓదారుస్తుందని నేను ఊహించలేదు. నేను ఒకే ఒక మాట అన్నాను, తమ్ముడా, నిజంగానే నువ్వు దేవునిని ప్రేమించకపోతే నేను దేవునిని ప్రేమించట్లేదని ఇలా ఏడవవురా. నువ్వెంత పాపం చేసినా ఇంకా నీలో దేవుని ప్రేమ ఉంది కాబట్టే, దేవుని కొరకు జీవించాలన్న తపన ఉంది కాబట్టే, దేవుడు నీ చేతిని విడిచిపెట్టి భ్రష్టత్వానికి నిన్ను అప్పగించలేదు కాబట్టే ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తున్నావు. ఇదే మంచి సూచన, రా దేవుని దగ్గరికి రా అని చెప్పాను. ఇప్పుడు కాకినాడలో దేవుని కొరకు మంచి దైవజనుడయ్యి దేవుని కొరకు ఉన్నతమైన సేవ అంటాడు. అన్నా ఒక్క మాట నేను బలపరిచింది అన్న, నిజమే. ఆ రోజు నాకు అర్థమైంది, నిజంగానే దేవుని ప్రేమ నేను కోల్పోతే నేను ఏడవను కదా అన్న మాట నన్ను చాలా బలపరిచింది అన్న. థ్యాంక్ యూ అన్నా అంటాడు. విచ్చలవిడిగా రోడ్ల మీద బరి తెగించి తిరిగే టైపు కాదు మనం. ఒకలే బలహీనత వల్ల పాప వృత్తులు పడిపోయినప్పటికీ కూడా ఎన్నిసార్లు గుండెలు పైలేలాగా ఏడుస్తామో దేవుని సన్నిధిలో. అలాంటి వారితో నేను మాట్లాడుతున్నా, లేకపోతే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? క్రై అవుట్ టు గాడ్. నీ ఒంటరితనములో దేవునికి ఒక కేక వేయి. ఎవ్వరికి వినబడకుండా నీ నోటిని గట్టిగా మూసేసుకొని దేవునికి వినబడే అంత గట్టిగా నీ గుండెల్లో తుల్ల తండ్రి యేసయ్యా అని గట్టిగా కేకవేయి ఆయనకి. ఒకళ్ళు ఎవరు లేని స్థలంలో నీకు అవకాశం దొరికితే నీ స్వరం అంతా ఇప్పేసి ఈ కన్నీటితో గట్టిగా కేకవేయి దేవునికి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎంతమందికి వాక్యం అర్థమవుతుందని అడిగాను. ఎంతమంది దీవించబడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆ కేకకున్న మొదటి రీజన్ ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ తండ్రికి తనకున్నటువంటి ఎడబాటు. రెండో కారణం ఏంటి?
అమ్మా నవ్వే చూడొచ్చు కదమ్మా. రెండో కారణం ఏంటి? ఆయన మీద ఉన్న పాపం. ఆ రోజు ఆయన మీద మోపబడిన పాపం కొరకు ఆయన ఏడిస్తే, ఈ ప్రశ్నను అడుగుతాను, మోపబడిన పాపము కొరకు, పాపం చేయలేదు ఆయన, మోపబడిన పాపం కొరకు ఆయన అంత ఏడిస్తే, పాపము చేస్తున్న మనము, పాపపు స్వభావం కలిగిన మనము ఇంకెంత ఏడవాలి దేవుని దగ్గర? హృదయము యొక్క, తలంపు యొక్క ఊహ అంతయో కేవలము చెడ్డదని దేవుడు చూచి. వీళ్ళు ఎంతమంది గుర్తుందో ఈ మాట? హృదయం నీ పాస్ట్ టెన్స్, తలంపులు నీ ప్రెజెంట్ టెన్స్, ఊహలు నీ ఫ్యూచర్. అంటే నీ గతము, నీ ప్రస్తుతము, నీ భవిష్యత్తు కూడా పాపమే. అయితే దేవునికి మొరపెట్టగలవా? నా హృదయం యొక్క, తలంపు యొక్క ఊహ అంతయో కేవలము చెడ్డదని నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను పవిత్రపరచు అని నువ్వు కన్నీరు కార్చగలిగితే, ఆమెన్, 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 కమాన్, ఆమెన్. నేనేం చెప్తున్నాను తెలుసా? శరీర నియమాన్ని నీలో తీసివేసి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ నియమాన్ని నీలో ప్రవేశింపజేసి, ఆత్మ నియమము ద్వారా దేవునికి సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా ఆయన కొరకు పవిత్రపరచబడి నాజీరు చేయబడి బ్రతికే బ్రతుకు నీకు ఇష్టమవుతుంది, నీకు ప్రీతికరం అవుతుంది, నీ సొంతం అవుతుంది. అది నీ వలన కలిగింది కాదు, కానీ దేవుడే అట్టి కార్యాన్ని నీలో జరిగిస్తాడు. కేకవేయ్, కేకవేయ్ దేవునికి. మూడో రీజన్ నాకేం కనబడిందో తెలుసా? హల్లెలూయా. వీళ్ళు ఎంతమంది బ్లెస్ అవుతున్నారు లేదో నాకు తెలియదు. నేను చాలా సింపుల్ వర్డ్స్ అనుకున్నాను, బట్ చాలా బ్లెస్సింగ్ అనిపించింది నాకు పర్సనల్గా. మీలో కొంతమంది నటిస్తున్నారు, వినడం లేదు, కానీ మిమ్మల్ని నేను తీర్పు తీర్చను. మూడోది ఇక్కడ నాకేం కనబడిందంటే, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే ఆ రాయబడిన మాట నాకు ఇష్టము, లేఖనము నెరవేరునట్లు. అబ్బా, ఆయనకి దప్పికేసో కాదో నాకు తెలియదు, కానీ లేఖనము నెరవేరునట్లు. కమాన్, కమాన్, అర్థమవుతుందో లేదో? హల్లెలూయా. అన్ని లేఖనాలు నెరవేరిపోయినాయి, ఒకే ఒక్క లేఖనం మిగిలిపోయింది ఆయన కనుమూయక ముందు. ఒకే ఒక్క లేఖనం మిగిలిపోయింది ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించక ముందు. ఒకే ఒక్క లేఖనం మిగిలిపోయింది సమాప్తమని పలికి దేవునికి సమస్తాన్ని అప్పగించక ముందు. ఆ ఒక్క లేఖనాన్ని పలకడానికి ఆతృత పడుతూ ఆయన అంటున్నాడు, లేఖనం నెరవేరినట్లు ఇదిగో నేను దప్పిక గొని ఉన్నానని ఆయన కేక వేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పలు కూడా దేనాన్ని మహిమపడదామా? 3 రీజన్స్ ఆయన కేక ఉంది. మొదటి రీజన్ తండ్రికి ఎడబాటు, రెండవ రీజన్ పాపము, మూడవ రీజన్ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఆయనను మహిమపరచాలన్న ఆశ, ఆకలి, ఆకాంక్షతో కేక వేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, మీది ఈరోజు మీ కేక ఏంటి? తమ్ముడు, ఈరోజు మీ కేక ఏంటి? సుధా, ఈరోజు నీ కేక ఏంటి? షారోన్, ఈరోజు మీ కేక ఏంటి? అమ్మ, ఈరోజు మీ కేక ఏంటి? మాట్లాడుతున్నా నన్ను నేను ప్రశ్న వేసుకుంటున్నాను. జాన్, నీ కేక ఏంటి ఈరోజు దేవుని సన్నిధిలో? బాగోలేదా? ఒంట్లో పక్కన పెట్టు. ఇంట్లో బాగోలేదా? పక్కన పెట్టు. ఆర్థిక ఇబ్బందుల పక్కన పెట్టు. ఆయన కనికరిస్తే, ఆయన దయ చూపిస్తే, ఆయన దీవిస్తే అవి నీ వెనకాతల పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది, అభిషేకం వస్తుంది, అన్నీ వస్తాయి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అన్నీ వస్తాయి. నువ్వు బాధపడాల్సింది అవి లేవని కాదు, నువ్వు బాధపడాల్సింది ఆర్థిక ఇబ్బందులు బట్టి కాదు, నువ్వు బాధపడాల్సింది అనారోగ్యాన్ని బట్టి కాదు, నువ్వు బాధపడాల్సింది ప్రతికూలతలను బట్టి కాదు, నువ్వు బాధపడాల్సింది మనుషులు నీకు దూరం అయ్యారని కాదు, నువ్వు బాధపడాల్సింది మనుషులు నిన్ను మోసం చేశారని కాదు, నువ్వు బాధపడాల్సిందని మోసపూరితమైన మనుషుల కొరకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావని. అది కదా, మోసపూరితమైన మనుషుల కొరకు వాళ్ళు నేను మోసం చేస్తారని తెలిసి మనిషి అన్నాక మోసం చేసే ఆ తరపున కలిగిన వాళ్ళని తెలిగి ఎరిగి నమ్మి మోసపోయావు. తప్పు నీది కదా, మోసపోయింది నీవు కదా, మోసగించే వారికి నిన్ను అప్పగించుకున్నావు కదా. ఒక ఆయన కోపం దేవుడు నా ఆయాసం తగ్గించలేదు అని. ఒరే, నాకు అనిపిస్తుంది, దేవుడు నీ ఆయాసాన్ని తగ్గించమని దేవుడి మీద కోపడుతున్నావు. నీ ఆయాసానికి కారణమైన ఆ బీడి మానేయొచ్చుగా, మానవు. ఆ చుట్ట మానొచ్చుగా, మానవు.
ఆ కైని మానొచ్చుగా, మానవ్ సొట్ట తాగుతాడట, బీడీ తాగుతాడంట. నా ఆయాసాన్ని తగ్గించలేదు దేవుడు, నేను రాను దేవుడి దగ్గరికి. మరి అదేం దాచికోరా, ఇదేం అన్యాయం? నీ ఆయాసానికి కారణం దేవుడా, నీ బీడీయా? మాట్లాడట్లేదు మీరు. అంటే మీరు బీడీ తాగరు కాబట్టి మీరు మాట్లాడట్లేదు, కానీ నేను అడిగిన ఎగ్జాంపుల్కైనా సమాధానం చెప్పండి. ఆయాసానికి కారణం ఏంటి? బీడీ. దమ్ముల మీద దమ్ములు కొడతాడంట, దేవుడు నా ఆయాసాన్ని తగ్గించట్లేదా, నేను రాను. మానే. ఎవడికి నష్టం? అమ్మాయి కూడా ఎవరికి నష్టం నువ్వు రాకపోతే? నీ కొరకు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక ఆ మహామహిమను విడిచిపెట్టి ప్రాణాన్ని రక్తాన్ని నీ కొరకు దారబోస్తే 3 అంగుళాల బీడీని విడిచిపెట్టడం మానేసి మళ్ళీ నీ ఆయాసానికి కారణమని దేవుడిని విమర్శించి దేవుని సన్నిధి మానేస్తావా? నువ్వు మనిషివేరా? అసలు మనిషివా నువ్వు? అసలు మనం కూడా అంతే. మోసం చేసేవారి అని తెలిసి కూడా లోక ప్రేమలు నమ్మి వారి మోసాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతావే. సరే, జరిగింది ఏదో జరిగింది, ఇప్పటికైనా కేకవే, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకుండా నేను జీవించలేను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీవే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. లోకంలోన ఎన్నో వెతికా, అంతా శూన్యము, చివరికి నువ్వే మిగిలా సదాకాలము. చెప్దామా? నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయుదే. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విడచి సరిచే. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. లోకంలోన ఎంతో వెతికా, అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే. మరొకసారి చేద్దామా? నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణ అయ్యా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు దేవా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయి. మనసారా నువ్వే నా ప్రాణాధారం, ఓ నువ్వే నా జీవాధారం. హల్లెలూయా. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా, నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవు. నాదు విమోచన ప్రభు నీవే, నాదు ఆశ్రయం ప్రభు నీవే, నా దాగు చోటువు ప్రభు నీవే, నా తోడబుట్టువు ప్రభు నీవే. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ
నీ కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే అసలే లేనయా, నువ్వే లేకపోతే నేనసలే లేను. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతము నిన్నే స్నుతింతును, నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏడను నీ ప్రేమ బంధము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. గివ్ హిమ్ గ్లోరీ, గివ్ హిమ్ ప్రైజ్. సే థ్యాంక్ యూ లార్డ్, సే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. పర్సనల్గా నాతో మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఉద్యోగం లేకపోయినా, అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతకగలనయ్యా. నువ్వు లేకపోతే క్షణమైనా నేను బ్రతకలేను యేసయ్యా. నువ్వు లేకపోతే నేను ఒంటరివాడిని అయిపోతానయ్యా. నువ్వు వదిలేస్తే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నా పాపాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించు, నా అపవిత్రతను మన్నించు. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నిజమైనది, నిజమైన ధన్యత నాది యేసయ్యా, 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 కారణాలు. మొదటి కారణం, కమాన్ చర్చ్. మొదటి కారణం దేవునికి నేను దూరం అయ్యానని. రెండో కారణం పాపం ఉందని. మూడవ కారణం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని. ఆమేన్. మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, నయవంచనతో కూడిన గుండెకు కలిగిన గాయం నీ భర్తకు తెలియదు, నీ భార్యకి తెలియదు, నీ స్నేహితులకు తెలియదు, నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు. ఆఖరికి నీకు గాయం చేసిన వాళ్ళకి కూడా నువ్వెంత నలిగిపోతున్నావో తెలియదు. ఆ గాయం మీద ఇంకా లేనిపోని మాటలని నిన్ను ఇంకా బాధ పెడుతున్నారు.
బట్ ఫియర్ నాట్. నీ గాయం యొక్క లోతును, నీ కన్నీటి యొక్క బరువును ఎరిగిన ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో కేకవే, హల్లెలూయా. లార్డ్ ఫర్గివ్ మీ, రిమూవ్ దిస్ పెయిన్, టర్న్ మై ఐస్ అండ్ టర్న్ మై హార్ట్ టువర్డ్స్ టు యూ. నీ మీదకి నా హృదయాన్ని, నా కన్నులు తిప్పివేయి ప్రభువా అని దేవుని దగ్గర వేడుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు కేకేసాడండి. నేను ముగిస్తున్నాను, టైం 10 నిమిషాలు ఉంది నాకు. ఒకడు కేకేస్తున్నాడు. ఏమని కేకేస్తున్నాడంటే, హల్లెలూయా, మీ అందరికి తెలుసు, రే గుడ్డడా, నోర్మై నోర్మైరా గుడ్డడా. లూకాసు 18 నోర్మైరా గుడ్డడా. హల్లెలూయా, ఆమేన్. 100 మంది యేసుప్రభు వెనకాత వెళ్తున్నారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కొందరు కేకలేస్తున్నారు. ఇంతమంది అరుపులలో నా అరుపు నా దేవునికి వినబడుతుందో లేదో అనుకున్నాడు. కానీ మరి బిగ్గరగా వాడు కేకలు వేసి, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నన్ను కరుణించమని బిగ్గరగా కేక వేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒరే, నీకేమి కావాలరా అని అడిగితే, నా చీకటి బ్రతుకు వెలుగుమయముగా మార్చబడాలి, నా రోదన దాని ఆనంద తైలముగా మార్చబడాలి. గట్టిగా దేవుని నామానికి మహిమ తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాడి విడుదల కొరకు, వాడి స్వస్థత కొరకు, వాడి ఆరోగ్యము కొరకు, వారి మనుగడ మార్పు కొరకు, వాడి జీవిత మార్పు కొరకు, వాడి పయనము మారాలి. అడుక్కు తినే బతుకులో నుంచి ఆశీర్వాదకరమైన బతుకులోనికి రావాలి. చీకటి బతుకులో నుంచి నీతి సూర్యుడైన యేసయ్యను చూచే బతుకులోనికి రావాలి. ఎక్కడో ఒక మూల దగ్గర కూర్చున్న బ్రతుకులో నుంచి యేసయ్య అడుగులలో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయే జీవితం కావాలి. వాడి కేక వెనకాతలు, వాడి కేక వెనకాతలు అదే అర్థం. ఎక్కడ ఒక దగ్గర గుడ్డపరుచుకొని కూర్చుంటున్న నా బతుకు ఇదొద్దు. నా యేసు అడుగులలో అడుగులు వేసుకుంటూ ఆయన మహిమార్థంగా సాగిపోయే జీవితం నాకు కావాలి. అడుక్కు తినే బతుకు కాదు, ఆశీర్వాదకరమైన బతుకు కావాలి. చీకటి బ్రతుకు కాదు, నీతి సూర్యుడైన యేసయ్యను కన్నులారా చూడగలిగే బ్రతుకు నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. గుడ్డివాడిగానే మిగిలిపోవాలనుకోవట్లేదు. కానీ యేసు స్వస్థపరిచిన, యేసు వెలిగించిన, యేసు బాగు చేసిన వ్యక్తిగా ఆయన మహిమార్థమై, సాక్షార్థమై ఆయన కొరకు జీవించాలి. అంటే వాడు చేయాల్సింది ఒకటే, అంత ముందు వరకు వాడు వేసిన కేకల కంటే, అంతకుముందు వాడు అడిచిన అరుపుల కంటే, అంతకుముందు వరకు వాడు ఏడ్చిన ఏడుపు కంటే బిగ్గర ఏడుపు, బిగ్గర కేక, బిగ్గర అరుపులు అరిచాడు. అంతవరకు వేసిన కేకలు వాడికి 10 రూపాయలు ఇచ్చేయేమో, 20 రూపాయలు ఇచ్చేయేమో, మహా అయితే ధనవంతులు ఇస్తే 50 రూపాయలు ఇచ్చేయేమో. కానీ ఈసారి వాడికి తెలుసు, వాడు వేసే కేక వాడి కన్నీటిని నాట్యముగా మార్చే కేకని, వాడి చీకటిని వెలుగుగా మార్చే కేకవని. ఒక దగ్గర గుడ్డపరుచుకొని అడుగు తినే బతుకు నుంచి యేసు అడుగు జాడలో నడిచే జీవితాన్ని ఇవ్వబోయే కేకని. అందుకని అంతమంది నోరు మూసుకోమన్న బిగ్గరగా కేక వేశాడు ఆయన సన్నిధిలో. వేస్తావా కేక? వేస్తావా కేక? నా బతుకులో చీకటి అలుముకుందని నువ్వు కేక వేయి. ఆ చీకటి మీదే, గుడ్ల మీద కోడి పెట్ట పొదిగినట్లుగా నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద అల్లాడి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి, నిన్ను వెలుగుమయముగా నూతన సృష్టిగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కెన్ యూ క్రై అవుట్ టు గాడ్? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దీవించబడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎప్పుడు కేకేస్తున్నాడంటే, మధు, యేసయ్య వాడిని దాటి వెళ్ళిపోకముందే, ఆ ఆపర్చునిటీని వాడు మిస్ అవ్వకముందే. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి తెలుసు, ఈ అవకాశాన్ని నేను కోల్పోతే నా బతుకు ఇలాగే ఉంటుంది అని ఎదురించుకునే బతుకు అవుతున్నది. ఎవడో దయ తెలిసిన దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన బ్రతుకవుద్ది. ఎవడో చూపే కనికరం మీద బతకాల్సిన బతుకవుతుంది. ఎవడో పెట్టే ఎంగిలి మెతుకుల మీద బతకాల్సిన బతుకవుతుంది. ఎవడో చూపించేది నీచపు ప్రేమను బట్టి బతకాల్సిన బతుకవుతుంది. వద్దు, వద్దు. హల్లెలూయా. గొడ్డ పరుచుకొని, బొచ్చ వేసుకొని, కర్ర పక్కన పట్టుకొని ఒక మూలన కూర్చున్న జీవితానికి
ఇప్పుడు ఒక వార్త అందింది. ఇంతవరకు ఎవరికి నువ్వు కేక వేసావో, ఎవరిని కావాలని దావీదు కుమారుడు అని కేక వేసావో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. సహోదరి, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అమ్మ, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అందుకే ఈ వర్తమానం. బ్రదర్, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అందుకే ఈ వర్తమానం. హల్లెలూయా. వెంటనే వాడు ఆ బొచ్చు పారేశాడు, ఆ కర్ర పారేశాడు. ఎందుకురా పారేశావు? ఇక వాటితో నాకు పని లేదు. నన్ను పిలిచినవాడు నా మనుగడను మార్చగలిగిన దేవుడు. 10 రూపాయలు ఇసే టైపు కాదు, 20 రూపాయలు వేసి ఆనందినని చెప్పే టైపు కాదు. నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసి, తలకిందులుగా చేసి, చీకటి బతుకుని వెలువయంగా మార్చి, చీకటి దాచిన వెకువగా మార్చి. హల్లెలూయా. ఆమేన్. ఎలా మారుస్తాడు ఆయన? ఎలా మారుస్తాడు? హల్లెలూయా. ఆమేన్. చీకటి దాచిన వేకువగా మార్చి, చీకటి దాచిన వేకువగా మార్చి, బలమైన జనముగా నిర్ధారించితివే నీ కీర్తి కొరకే. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు, సురక్షితముగా నన్ను ఆద్యంతమై. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి, నీ ప్రియుని స్వాస్యమునా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చదువు. హల్లెలూయా. టైం అయిపోయింది. ఒకడు కేకేసాడు. ఎప్పుడో తెలుసా? వాడు కేక వేసిన ప్లేస్ కరెక్ట్ కాదు, వాడు కేక వేసిన సమయం కరెక్ట్ కాదు. కొంచెం ధైర్యం చేసి చెప్పాలంటే, వాడు కేక వేసిన పర్సన్ కూడా కరెక్ట్ కాదు. అంటే పర్సన్ కరెక్టే, కానీ వాడు వేయాల్సిన పర్సన్కి కేక వేయలేదు. ఎవరో గెస్ చేయగలరా? పోన్లేండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. ధనవంతుడు ఎక్కడ కేక వేశాడు అంటే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎక్కడ వేసాడు కేక? అమ్మో, నా వైపు చూడండి. ఎక్కడ వేసాడు కేక? ఎక్కడ వేసాడు? ఎక్కడ వేయాలి కేక? బతికున్నప్పుడు వేయాలి. ఎప్పుడు వేసాడు? చచ్చిపోయాక వేస్తున్నాడు. ఎక్కడ వేయాలి? ఆయన అవకాశం, ఆయన దొరుకుతున్న సమయంలో. ఎక్కడ వేశాడు? లేమ్ గారు, నిద్ర వస్తుందమ్మా, ఇంటికి వెళ్ళి పడుకుంటారా? పడుకోలేదా? ఎప్పుడు అడిగినా ఏదో నొప్పి చెప్తావు నువ్వు. నాకు నొప్పి అయితే నిద్ర ఎందుకు వస్తుంది మరి నీకు? హల్లెలూయా. నరకాగ్నిలో ఏడుస్తున్నాడు. హల్లెలూయా. క్లియర్గా ఉన్నారు మీరు? ఎక్కడ ఏడవలాడు? బతికొండగానే ఏడవాలి. ఇప్పుడు ఏడవాలి? బతికొండగానే. ఇప్పుడు ఏడుస్తున్నాడు చచ్చిపోయాక. ఎక్కడ ఏడవలాడు? దేవుడు భూమి మీద ఉంచినప్పుడు, వాడు బతుకుంచినప్పుడు. ఎక్కడ ఏడుస్తున్నాడు సార్? పాతాళంలో ఏడుస్తున్నాడు. నేను అంటాను, వాడు కేకేయాల్సింది ఎవరికి? మా అయితే దేవుని కేకేయాలి. ఎవరు కేకెత్తున్నాడు? అబ్రహాం కేకేసి అంటున్నాడు, నీ భుజం మీద ఆనుకున్నాడే లాజరు. వాడు చిటికిన వేలితో ఒక్క బొట్టు చుక్కైనా నా కొరకు పంపించకుడు, దాహంతో నేను అల్లాడిపోతున్నాను అన్నాడు. హల్లెలూయా. సారీ నాయనా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు సుఖము అనుభవించితివి, అందుకే ఇప్పుడు నరక యాతన పెట్టబడుతున్నావు. ఎప్పుడేయాలి కేక? వాడు ఎప్పుడేసాడు కేక?
యేసు వానికి సమీపముగా ఉన్నప్పుడు, వాడు బ్రతికి ఉన్నప్పుడు, వాడికి అవకాశం దొరికినప్పుడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేక వేశాడు. వీడెప్పుడు కేకేస్తున్నాడు? మాట్లాడాలి. ఎప్పుడు కేకేస్తున్నాడు? చనిపోయాక. ఎక్కడ కేకేస్తున్నాడు? పాతాళంలో. ఎప్పుడు కేకేస్తున్నాడు? అన్నిటినీ కోల్పోయాక, అవకాశం లేనప్పుడు కేకేస్తున్నాడు. అయ్యా 100 సంవత్సరాలు వచ్చేసింది, 80 సంవత్సరాలు వచ్చింది, జీవితం అంతా నాశనం అయిపోయింది, ఇప్పుడు నీ కొరకు బతకాలని ఆశ ఉందయ్యా, ఆశ ఉందయ్యా, నీ కొరకు పరుగులుది. అవదురా, అవదు. ఊస్తే గడ్డ మీద పడుతుంది, పోస్తే పంచులు పడిపోతుంది. ఇప్పుడేందా నువ్వు కష్టపడేది? నీకు బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు 100 సార్లు 1000 సార్లు దేవుడు ఆయా దైవజనులు ప్రేరేపించి నీతో పలుమార్లు మాట్లాడాడు. నీ యవన జీవితాన్ని దేవునికి ఇవ్వు, ఆయన మహిమ కొరకు ఆయన వాడుకుంటాడని. వెనకపోతేవి కదురా, రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడి. కట్టబడుటకు అవకాశం లేనప్పుడు ఇప్పుడు ఏడుస్తావేంట్రా? అందుకే ఆ పాట మనం పాడకూడదు. నాకు కను దృష్టి, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యం. నాకు బలము ఉన్నంత. అమ్మా, మీ అందరికి ఒక మనవి చేయనా? ఉదయం ప్రార్థన అవుతుంది, సాయంకాలం ప్రార్థన అవుతుంది. నీకు దండం పెడతానమ్మా. అమ్మా, బలం ఉంటుండగానే, బతికుంటుండగానే, ఇంకా మంచం ఎక్కకముందే ఇలా అన్నానని ఏమనుకోకండి అమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. గ్రామం పరిస్థితులు బాగోట్లేదు, ప్రార్థన మానేయకండి అమ్మా, ప్రార్థన మానేయకండి. నాకు పిల్లల కోసం కొంచెం కష్టం అవుతుంది, నేను కూడా ప్రార్థనలో జాయిన్ అయిపోతాను, నేను కూడా ప్రార్థనకు వచ్చేస్తాను. దయచేసి మీకు కాళ్ళు పట్టుకుంటాను. అవకాశం ఉన్నప్పుడమ్మా, మంచం ఎక్కకముందే ఇలా అన్నానని ఏమనుకోకండి అమ్మా. బాధపడకండి. పాడెక్కకముందే, మట్టిలో కలవకముందే, పెట్టిలో పెట్టబడకముందే, అనారోగ్యంతో మంచం ఎక్కకముందే నాకు ఇప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది అయ్యా, ప్రార్థన చేయడానికి కాళ్ళు రావట్లేదు నువ్వు వేడకముందే, వాక్యం చదవాలని ఉంది అయ్యా, చదవలేకపోతున్నాను నువ్వు వేడవకముందే. అమ్మా, నువ్వు మంచాన్ని పడితే నీ గేదెలు ఏమవుతాయి అమ్మా, నీ పొలం ఏమైద్దమ్మా, నీ ఇల్లు ఏమవుద్దమ్మా, నీ పిల్లలు ఏమవుతారమ్మా, నీ ఉద్యోగం ఏమవుతుందమ్మా? షారోన్ నా వైపు. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న, మీ బైక్లు ఏమవుతారా? మీ ఉద్యోగాలు ఏమవుతాయి? మీ అప్రెంటిస్ ఏమవుతుందిరా? ఏమవుతుంది? ఏం చేయగలం? మధు, ఏం చేయగలం డాని? నువ్వు మంచం ఎక్కితే నీ ఉద్యోగం ఏమవుతుంది, నీ వ్యాపారం ఏమవుతుంది, నీ పిల్లలు ఏమవుతారు? అప్పుడు ఎవరు చూస్తాడు వాళ్ళని? నువ్వు పాడు ఎక్కకముందే, మంచం ఎక్కకముందే, రోగాన పడకముందే ఏమని అనుకోండి, పర్వాలేదు, నన్ను తిట్టుకోండి. ఇంకా నీ కాళ్ళల్లో, నీ ఎముకలలో సత్తు ఉంటుండగానే దేవుని సన్నిధానానికి రా. గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం, దేశం కొరకు ప్రార్థన చేద్దాం, సంఘం కొరకు ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ రండమ్మ, అమ్మ మహాలక్ష్మమ్మ రండమ్మ, అమ్మ కృపమ్మ రండమ్మ, అమ్మ పులసమ్మ రండమ్మ, అమ్మ అమ్మగారు రండమ్మ, లేయమ్మ రండమ్మ, అమ్మ పెద్దలు రండమ్మ, అమ్మకి పేరు బెత్తులాడతా లక్ష్మమ్మ రండమ్మ. అమ్మ రండి తల్లి, రండమ్మ సావిత్రమ్మ రండమ్మ, అమ్మ రండమ్మ తల్లిలు మీరు రండిరా. గడ్డం పట్టుకొని బెత్తులు ఎడుతున్నాను, బతికొండగానే రండమ్మ, ఓపుకొండగానే రండమ్మ, పాడెక్కకముందే రండమ్మ, పెట్టిలో కొట్టముందే రండమ్మ, చచ్చిపోకముందే రండమ్మ. మన పిల్లల కొరకు రాత్రి మొగలు కష్టపడ్డామమ్మ, మన మనవల కొరకు రాత్రి మొగలు కష్టపడ్డామమ్మ, ఇప్పటికీ పడుతూనే ఉన్నామమ్మా. దేశ క్షేమం కొరకు కష్టపడదాం, ఆయన సన్నిధిలో మోకరిద్దాం, కన్నీరు కారుదాం. 1 గంట రండి అమ్మ, 1 గంట రండి, 1 గంట రండి తల్లి, తల్లి తల్లి బతిలాడుతున్నాను, మహాలక్ష్మమ్మ బతిలాడుతున్నానమ్మా, ముచ్చాలమ్మ బతిలాడుతున్నానమ్మా. 1 గంట రండి, గ్రామంలో ఉన్నవారిని బతిలాడతాను. 1 గంట రండి, 1 గంట రండి నాన్న. ఆన్లైన్లో కలిసే వారిని బట్టి నేను వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ, మీరు ఆన్లైన్లో నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు. రండమ్మా, ప్రార్థన చేద్దాం. ఇంకెప్పుడమ్మా, ఇంకెప్పుడు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు? చిన్న యాక్సిడెంట్, 19 సంవత్సరాల వయసు, నడుం దగ్గర నుంచి కింద వరకు పనిచేయట్లే, ఎప్పుడు ఎరుగుతున్నాడో తెలియట్లే, ఎప్పుడు పోస్తున్నాడో తెలియట్లే. అంత వయసు వచ్చిన తర్వాత తన మర్మాంగాల్ని తన తల్లి క్లీన్ చేస్తుంటే గుండె పగిలేలా ఏడుస్తాడు నా దగ్గర. అన్న, మా అమ్మ క్లీన్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, నాకెంత సిగ్గు అన్న తెలుసా మీకు?
బన్నీ లేకుండా కూడా ఇంట్లో ఉండేది లేదు. అలాంటిది ఇప్పుడు నా తల్లి నా మర్మాంగాన్ని క్లీన్ చేస్తాను. ఎవరే నీ తల్లే కదా, చిన్నప్పటి నుంచి పెంచేది కదంటే. అవునన్నా, ఎంతో అయిన తర్వాత నేను చేయించుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలని ఉందన్నా. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదురా. వదిలేసాము. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మీకు చేతులు ఎత్తి దండం పెడతా. అన్ని రోజులు నీ అనుకోక, అంతా నీది అనుకోక, అందరు నీ వారు అనుకోకరా, అంతా మాయరా. నా మాట నమ్మరా తల్లి. రా దేవుని మందిరంలో ప్రార్థన చేద్దాం. లక్ష్మమ్మ రెండమ్మ ప్రార్థన చేద్దాం. సత్వం నాన్న రండి అన్న ప్రార్థన చేద్దాం. నా చేతులు దేవుడి సీన్ గారు రండి, సీన్ గారు ప్రార్థన చేద్దాం. ఊర్లో ఉన్నవారని రెండమ్మ ప్రార్థన చేద్దాం. దండం పెడుతున్నానమ్మా, దండం పెడుతున్నాను తల్లి. రండి, ఎవరిని పెట్టలేరు రండి. యవనస్తులకు మనం చేసినాం. తవిత రండమ్మా, మీరు దూరం ఉన్నవారు రాలేకపోయినా ఆన్లైన్లోనే కలవండి అమ్మా. స్వరాజు రా అమ్మా, దండం పెట్టి చెప్తాను తల్లి, కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఇప్పుడు ఇంత బతిలాడలేదేమో. ఒక గంట రెండరా ఇస్తాకు, గంట రెండరా శ్యామ నాన్న, గంట రెండరా బాబు, పోనీ నాకు అరగంట రెండరా. హల్లెలూయా. ఎప్పుడు కేకేశాడు, ఎప్పుడు కేకేశాడు? చచ్చిపోయినాక పాతాళంలో ఇద్దరికో కేకేశాడు. ఒక కేకేమో తన దాహం కొరకు కేకేశాడు, రెండో కేక తన సహోదరుల కోసం కేకేశాడు. కానీ రెండు యాక్సెప్ట్ చేయబడలేదు. అయ్యా, భూమి మీద నా సహోదరులు ఈ వేదనకరమైన చోటుకి రాకుండా ఉండినట్లు లాజర్ను నువ్వు పంపిస్తే వాళ్ళు నమ్ముతారయ్యా అంటే, అబ్రాహాం అంటాడు, అక్కడ మోషే, ఏలియా లాంటి ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తే నమ్మరయ్యా. వారు చెప్తే నమ్మకపోతే మృతుల్లోంచి ఒకడు లేచి వెళ్ళిన నమ్మర్రా. కానీ ఒక మాట చెప్పనమ్మా, ఎప్పుడు ఏడ్చాడు తెలుసా? వాడి సహోదరుల కోసం నరకాగిరిలో ఏడుస్తున్నాడు, పాతాళంలో ఏడుస్తున్నాడు, చచ్చినాక ఏడుస్తున్నాడు, బతికున్నాక ఏడవాలి. నీ తల్లిదండ్రుల కొరకు, నీ అన్నదమ్ముల కొరకు, నీ అక్కచెల్లెల కొరకు, నీ కొడుకు కోసం, నీ భర్త కోసం, నీ కూతురు కోసం, నీ కోడల కోసం, నీ అల్లుడు కోసం రా దేవుని మందిరానికి. వారి కొరకు కన్నీరు కార్చేవారితో కలిసి కన్నీరు కార్చి ఆమేనని చెప్పు. నీ పెద్ద ఆస్తులు ఏమని అడిగామా? అంతస్తులు ఏమని అడిగామా? తినుబండలు పెట్టమన్నామా? బిర్యానీ తీసుకొని రా నాన్న, 1000 రూపాయలు కానుక తీసుకొని రమ్మా నాన్న. ప్రార్థించే వారితో, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు ప్రార్థన చేసి కన్నీరు కార్చే వారితో కూర్చొని ఆమేనని చెప్పమన్నాం కదా. ఆ ఉన్నతమైన పుణ్యాన్ని కూడా ముట్టగట్టుకోకపోతే ఎందుకే నీ బ్రతుకో? నీకోసం ప్రార్థించే వారితో కూడా ఆమేని చెప్పడానికి రాకపోతే ఇంకెందుకు నీ జీవితం? ఆరు బయటని కూర్చొని సొల్లు కబురు చెప్పుకుందాం, నాలుగుతో పనికిమాల మాన్యులతో నవ్వుకొని చండాల మాట్లాడుకొని. సిగ్గుండక్కర్లే. ఒకసారి కాకపోతే ఒకసారైనా రావాలిగా మనకి బతుక్కి. జీవితాంతం అదే రుచ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు గాలిని చూచి భయపడి మునిపోసాగగా, ప్రభువా మమ్మల్ని రక్షించమని వారు కేకలు వేశారు. అయిపోయింది, ఇక ముగించేద్దాం. వాళ్ళు కేకలు వేశారు. ఆ కేకలు యేసయ్య విన్నారా లేదా? దాస్ గారు ఇక్కడే ఉన్నారా? ఆ కేకలు వాళ్ళు యేసయ్య విన్నారా లేదా అన్నాను. ఉన్నారు. యేసయ్య ఉన్నారు, యేసయ్య విన్నారు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసు, ఓ ఎంత గొప్ప ప్రేమ నా. హల్లెలూయా. ఏసావు రొమ్ము కొట్టుకొని గట్టిగా ఏడ్చి, నా తండ్రి తండ్రి, హల్లెలూయా, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించడానికి ఒక్క ఆశీర్వాదమైనా నీ దగ్గర లేదని కేకలు వేసి ఏడ్చాడు. కానీ ఎందుకు కోల్పోయాడు తెలుసా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఆశీర్వాదాలన్నీ పోయాక ఏడ్చాడు, నా తండ్రి, నా తండ్రి, ఒక్క ఆశీర్వాదం అయినా
నా దగ్గర లేదా? హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోయాక సమయం అయిపోయాక ఇచ్చారు ప్రియులరా. ఇక చాలా సందేశం మిగిలిపోయింది, బట్ ఇక నేను ముగించక తప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గమనించండి ఎవరికి కేక వేయాలో, గమనించండి ఎలా కేక వేయాలో, గమనించండి ఎప్పుడు కేక వేయాలో, గమనించండి ఎందుకు కేక వేయాలో, గమనించండి కేకేస్తే ఏం జరుగుతుందో. అంతే, నేను చెప్పడానికి టైం లేదు. హల్లెలూయా. వాడి కేక, ఒక్క మాట చెప్పనివ్వండి అమ్మా, ఈ ఒక్క మాట చెప్పనివ్వండి. వాడి కేక ఆమేన్ మనుషుల్ని ఆపలేకపోయింది, కానీ భూమి ఆకాశాలు సృష్టించిన నజరేయుడైన యేసుని ఆపేసింది. అబ్బా 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 అబ్బా, అంతేనా? యేసుని ఆపిన కేక ఆ కేక, యేసుని నిలవరించిన కేక ఆ కేక, యేసు ద్వారా అద్భుతాన్ని పొందుకున్న కేక, యేసు ద్వారా బాగుపడిన కేక, యేసుకు మహిమార్థమై నిలవబడిన జీవితం వేసిన కేక ఆ కేక. ఆ కేక తన జీవితంలో ఆశీర్వాదకరమైన మలుపు తిప్పింది, దీవెనకరమైన మలుపు తిప్పింది, ఆనందకరమైన మలుపు తిప్పింది, సాక్షార్థమైన మలుపు తిప్పింది. బైబిల్లో లిఖించబడేటువంటి కేక వేశాడు. ఎంత కేక వేసాడంటే ఈ రోజుకి వినబడుతుంది ఆ కేక. ఎంత కేక వేసాడంటే బైబిల్లో రాయబడింది ఆ కేక. ఎంత కేక వేసాడంటే యేసయ్యని ఆపేసింది ఆ కేక. వేస్తావా అలాంటి కేక? హల్లెలూయా. సముద్రములో అలల చేత నింపబడి మరణ భయములో వేశారు కేక. తన బ్రతుకులో గుడ్డితనము బట్టి విడుదల పొందాలని వేశాడు కేక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు వేశాడు, కానీ లోపల వేశాడు, నరకాగ్నిలో వేశాడు, ప్రయోజనం లేదు. యేసయ్య కేక వేశాడు, గుడ్డివాడు కేక వేశాడు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక చాలా కేకలు ఉన్నాయి, అవన్నీ చెప్పే సమయం నాకు లేదు. ఆమేన్. యేసయ్య కేకలో 3 కారణాలు, గుడ్డివాడి కేకలో 3 కారణాలు. ఆమేన్. తన కుమార్తెకు బాగోలేదు, బాగు చేయమని ఆయన వెంబడి వెళ్తున్న ఆమె ఆయన వెంబడి కేకలు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన వెంబడి కేకలు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన వెంబడి కేకలు వేసుకుంటూ వెళ్ళింది. ఆమె మానక మన వెంట వచ్చుచుంది కదయ్యా, ఆమెను కనికరించి పంపించమన్నాడు. ఆమేన్. యేసు నిలిచి, అమ్మా పిల్లల రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయడం యుక్తము కాదు అన్నాడు. అనగానే ఆ కుక్క పిల్లలు కూడా ఆ బల్ల దగ్గర నుంచి పడే రొట్టె ముక్కలు తిని దీవించబడతాయి కదా అంటే, అందుకు ఆయన ఆశ్చర్యపడి, నీ వేళ్ళు నీ కుమార్తె స్వస్థపరచబడింది, నీ కుమార్తె బాగు చేయబడింది, ఆమెను పంపించేశాడు. ఆమె కేక యేసయ్య మనసును దోచుకుంది. ఆమె కేక యేసయ్య కాదని వెళ్ళిపోతున్న యేసయ్య అద్భుతం చేసేలాగా చేసింది. వాడి కేక యేసయ్య వాడి జీవితాన్ని వెలుగుమయంగా చేసేలా చేసింది. యేసయ్య కేక అద్భుతమైన దాని కొరకు దేవుని సన్నిధిలో కేక పెట్టింది. ఈరోజు నేను ముగిస్తున్నాను. నీవు ఏమని కేక వేస్తావు? దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దని కేక వేయగలవా? హల్లెలూయా. ఇక్కడ కేక వేసేంత టైం మనకి లేదు, కానీ ఇంటికి వెళ్ళేకైనా ఎవరు లేనప్పుడు, ఎవరు లేని స్థలములో, ఆమేన్, హల్లెలూయా, గట్టిగా చెప్పట్లేదు, ఆమేన్, యేసయ్య సన్నిధిలో కేక వేయి. నరకాగ్నిలోకి వెళ్ళిపోయిన ఆ ధనవంతుడు వేసిన కేక మనకొద్దు. గుండె బాదుకొని, నా తండ్రి ఒక్క ఆశీర్వాదమైన నా కొరకు లేదా అని ఏశావు వేసిన కేక మనకొద్దు. యేసయ్య వేసిన కేక మనం వేద్దాం. కమాన్ ముగించేద్దాం. యేసయ్య వేసిన కేక మనం వేద్దాం. ఆ గుడ్డివాడు వేసిన కేక మనం వేద్దాం. తన కుమార్తె బాగు కొరకు ఆ కనానీయురాలు వేసిన కేక మనం వేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాటిపోలేడు బ్రదర్, దాటిపోలేడమ్మా నిన్ను. నీ కేక ఆయన ఆపేయాలి, నీ కేక ఆయన నిలువరించగలగాలి, నీ కేక నిన్ను ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళగలగాలి, నీ కేక ఆయన చేత అద్భుతాన్ని పొందుకునేలా చేయాలి. ఆమేన్, ఆమేన్. నేను అంటాను, యేసయ్యకి నువ్వు ఇలాంటి కేక వేస్తే జీవితంలో మరి దేనికోసం నువ్వు కేకలు వేయాల్సిన అవసరం నీకు రాదు.
నమ్మిన వారు ఒక మంచి స్తోత్రం చెప్పి పుణ్యం కట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యం కొరకు కానీ, ఆర్థిక ఇబ్బందులకు కానీ, మనుషులు చేసే అన్యాయం కొరకు కానీ నువ్వు కేకలు వేయాల్సిన అవసరం రాదు. నేను ఎంత బేగా ఆమెనంటానా పారిపోదామని ఎదురు చూస్తున్నారు కదా. ఐ నో కొంతమంది పరిస్థితి అలాంటిది, వారి అవసరం అలాంటిది. హల్లెలూయా. అందుకే చెప్పడానికి మనసున్నా, చెప్పడానికి ఇంకా చాలా పాయింట్లు ఉన్నా నిర్దాక్షిణ్యంగా ఆపేయాల్సి వచ్చింది. అంటే మీకు ఇలా ప్రతి వారం నేను ఇలా చెప్పడం మీకు విసిగ్గా అనిపిస్తుందేమో. ప్రతి వారం మీరు ఇదే మాట చెప్తారు, ప్రతి వారం దేవుని ఆత్మ నడిపిస్తుంది అంటారు, ప్రతి వారం ఇంకా పాయింట్లు ఉన్నాయంటారు. మీరు ఎప్పుడు సార్ టయాన్ని ముగించేది? హల్లెలూయా. మీరు టయానికి రాగలిగినప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. కానీ వర్తమానం మీ గుండెల్లో పెట్టుకొని నీ ఒంటరి బతుకులో దేవునికి ఒక కేక వేయి. ఆ కేక ఎలా ఉండాలంటే, దాటిపోతున్న ఆయన నీ కొరకు ఆగిపోయే విధంగా ఆ కేక ఉండాలి. వద్దని నేను నీకు చెయ్యనని వెళ్ళిపోతున్న ఆయన ఆగి నీ కుమార్తె జీవితంలో, నీ జీవితంలో, నీ కుమారుడు జీవితంలో అద్భుతం చేసే విధంగా ఉండాలి. ఆమె తమ కుమార్తె కొరకు కేక వేసింది. వాడు తన చీకటి బతుకు మారాలని కేక వేశాడు. యేసయ్య దేవుని దూరాన్ని భరించలేక, పాపాన్ని ఓర్వలేక ఆయన కేక వేశాడు. మరి నీ కేకకి వీధుల్లో కేకలేస్తావే, రోడ్ల మీద కేకలేస్తావే, భర్త మీద కేకలేస్తావే, భార్య మీద కేకలేస్తావే, వాళ్ళ మీద వీళ్ళ మీద కేకలేస్తావే, ఏం ప్రయోజనం? ఆఖరికి దైవజనుల మీద కేకలేస్తావే, ఏం ప్రయోజనం? దరిద్రం తప్ప. నువ్వు కేక వేయాల్సింది దేవునికి. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నీవే లేకపోతే నేను బ్రతుకలేను. లోకంలోన ఎన్నో వెతికా, అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే కలకాలం. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు దేవా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయున. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారం. ఎంతమంది చెప్పగలరు నేను నీకు దూరం అయిపోయాను? అది నాకు తెలుస్తుంది దేవ్. మనుషుల కొరకు దూరం అయిపోయాను, పరిస్థితుల కొరకు దూరం అయిపోయాను, లోక ప్రేమల కొరకు దూరం అయిపోయాను. నేను ఎంత దిగజారిపోతున్నానో నా జీవితాన్ని చూస్తే నాకు అర్థం అవుతుంది. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? నేను ఇలా ఎందుకు నిందలు మోపుతున్నాను? నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? అయ్యా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడ ఉండేదాన్ని? ఎంత అభిషేకం ఉండేది, ఎంత వాక్య ప్రత్యక్షత ఉండేది. నేనేనా ఇలా చేస్తుంది? నేనేనా ఇలా మాట్లాడుతుంది? ఏం సాధిస్తాను దీనివల్ల? ఏం సంపాదించుకుంటున్నాను దీనివల్ల? నేను దేవునికి దూరం అయిపోతున్నానే, నన్ను ప్రేమించిన వారిని గాయపెడుతున్నానే. ఒక వ్యక్తి మానసికంగా నా వల్ల కృంగిపోయేలా చేస్తున్నానే. నేను ఎందుకు ఇలా అయిపోయాను దేవా? నేను ఎందుకు ఇలా అయిపోయాను? నిన్నెందుకు ఎంత బాధ పెడుతున్నాను దేవా? నీకెందుకు ఎంత దూరం అయిపోయాను? అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా, చూచి నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. ఆధారమైనను
ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే కదా దేవా, నా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని కృపచూపవాని దరికి చేర్చుకొనవా దేవా, నా ఆర్తధ్వని వినవా. ఎందుకు ప్రార్థన మానేసావమ్మా? ఎందుకు వాక్యం వదిలేసావు? మళ్ళా ప్రారంభించు, చదువు, ప్రార్థన చేయి, మందిరానికి రా. కోల్పోయిన మళ్ళీ తిరిగి ఆయన్ని అనుగ్రహించలాగన మిడతలు, గొంగులు పురుగులు, చీడ పురుగులు, పస పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మరలా నీకు అనుగ్రహించలాగన ఆయన సన్నిధిలో రోదన చేయి, కన్నీళ్ళు విడువు, ఉపవాసముండు, మొరపెట్టు, కేకవేయి. మగోన్నతుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు. లేకపోతే నేను బ్రతకలేను దేవా. ఆమె తన కుమార్తె కోసం ఏడ్చింది. తల్లిదండ్రులారా, మీ కుమార్తెల కొరకు, మీ కుమారుల కొరకు కేక వేయగలరా? వాడు తన చీకటి బ్రతుకు కొరకు ఏడ్చాడు. ఒక దగ్గర కూర్చొని గుడ్డ పరుచుకొని అడుక్కు తినే బతుకు నుంచి యేసు అడుగు జాడలలో ఆయన మహిమార్థమై సాగిపోయే జీవితం కొరకు ఏడ్చాడు, కేకలు వేశాడు. రికరమాషి అందరాల మామమ్మ. ఎన్నాళ్ళు కూర్చుంటావు అక్కడ? ఎన్నాళ్ళు కూర్చుంటావు ఆ స్థలంలో? ఎన్నాళ్ళు అడుక్కుంటావు అక్కడ? ఎన్నాళ్ళు ఎదురు చూస్తావు? ఎవడో దయాదాక్షిణం మీద రా, నీ మనుగడను మారుస్తాడు యేసయ్య. వద్దమ్మా, ఆ మాటలు మనకొద్దు తల్లి. దేవుని కొరకు వాడబడాల్సిన నోరది, దేవునిని ప్రకటించాల్సిన నోరది, దేవుని గురించి పాడాల్సిన నోరది, దేవుని మహిమపరచాల్సిన రోజది. దేవుని అభిషేకం చేత అగ్ని నాలుకల వల్ల నీ నాలుక తగలబడి కాల్చబడి ఆయన మహిమ కొరకు నింపబడి ఆయన మాట నీ నోట ఉండవలసిన నోరది. వద్దా మాటలు మనకి? ఎవరి సంతోషం కోసం తల్లి? ఎవరి సంతోషం కోసం? ఎవరిని బాధ పెడుతున్నావు దానివల్ల? అయ్యో, నువ్వేం మూట కట్టుకుంటున్నావు నీకు అర్థమవుతుందా? వద్దమ్మా, వద్దు తల్లి. బతిమలాడుతున్నాను రా, వద్దమ్మా. మనకి దేవునికి దూరం అయిపోతావా? అభిషేకాన్ని కోల్పోతాం మనం. నాకు ముగించాలని ఉన్న దేవుని సన్నిధిని బట్టి ముగించలేదు. ఈ మాట కూడా కొంతమందికి చిరాకని నాకు తెలుసు. బట్ ఐఎమ్ సారీ. Can you say sorry? Can you say sorry? Can you say sorry to God? పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడినటువంటి ఈ చక్కని సందేశం బట్టి వందనాలు. ఎప్పుడు కేక వేయాలో, ఎవరికి కేక వేయాలో, ఎలా కేక వేయాలో, ఎందుకు కేక వేయాలో, ఆ కేక యొక్క ఆంతర్యం ఏమిటో, ఆ కేక ఎంత గొప్పదిగా ఉండాలో ఈరోజు మేము విన్నాం ప్రభువా. కేక వేసిన యేసయ్య స్వరాన్ని, గుడ్డివాడు వేసిన కేకల్ని, తన కుమార్తె కొరకు ఆ తల్లి వేసిన కేకల్ని మేము విన్నాం. అదే సమయంలో ధనవంతు వేసిన కేకలు, ఏశావు వేసిన కేకలు విన్నాం. ఏమి ప్రయోజనం ప్రభువా? అయ్యా, ఇది నన్ను మాతో మాట్లాడినందుకు వందనాలు. మా ఒంటరితనములో, మా హృదయాంతరంగంలో
మీ కొరకు ఉన్నతమైన కేక వేయుట, ఆ కేక నీ సన్నిధికి చేరుకొనుట, ఆ కేకకు మీరు స్పందించి మా అంధకారమును వెలుగుమయముగా మార్చివేసి, మా బ్రతుకులో పాపపు నీడలు ఛాయలు తీసివేసి, మరలా తిరిగి మీతో రీకనెక్ట్ చేసి, రెస్టోరేషన్ చేసి, హల్లెలూయా. ఓ గొంగులు పురుగులు, మిడతలు, పస పురుగులు, చీడ పురుగులు తిని వేసిన సంవత్సరముల పంటను మేము మరలా పొందుకున్నట్టుకునైనా నీ సన్నిధిలో అంగలార్చుటకు సహాయం చేయమని. అటువంటి కేక, యోగ్యమైన కేక, ఆశీర్వాదకరమైన కేక, ఆనందకరమైన కేక హృదయ లోతుల్లోంచి మేము వేయగలిగినట్లు సహాయం చేయమని, మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.